ఓకే అండి సార్, ఇంతవరకు కూడా మనం ఈ యొక్క గ్రేడ్ 3 ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మెయిన్గా పేపర్ 2 పై మనం డైలీ చేస్తున్నాం. సో వీక్లీ ట్వైస్ అనేది జనరల్ స్టడీస్ క్లాసులు ఉంటున్నాయి. సో మనం ఇంతవరకు కూడా చూసినట్లయితే సుమారుగా 8 యూనిట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది లైవ్ సెషన్స్లో. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక 9th యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది సార్. ఆల్రెడీ దానిపై గతంలో 2 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ 3rd వీడియో అండి. వాటికి మనం తీసుకున్నట్లయితే హిందూ దత్తత చట్టం అనే అంశం గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. ఒకసారి గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను వాయిస్. థ్యాంక్ యూ కన్ఫర్మేషన్. సో మరి ప్రధానంగా మనం మాట్లాడినట్లయితే సార్, గతంలో మాట్లాడాం సార్, వివాహము అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క అభిప్రాయాలని ఆధారంగా ఒక నూతన వంశాన్ని కానీ ఒక నూతన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రధానంగా సాగేది వివాహం. సో అది వివాహం యొక్క ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అంటే పురుషుడు యొక్క వంశాన్ని అభివృద్ధి చేయడం, వంశం యొక్క అభివృద్ధి. అయితే కొన్ని సందర్భాలలో అందరి వివాహం చేసుకున్నటువంటి అందరూ జంటలకు కానీ లేదా వివాహం చేసినటువంటి ఆ యొక్క వరులకు కానీ సంతానం అనేది కలగకపోవచ్చు. దానికి ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు. మరి అటువంటి వ్యక్తులు చట్ట ప్రకారం తమ యొక్క వంశాన్ని అభివృద్ధి చేయడానికి కానీ వారి యొక్క వృద్ధాప్యంలో వార్ధక్య జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు వారికి బాసటగా వారికి రక్షణగా ఉంటారన్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు దత్తత తీసుకోవడం జరుగుతుంది. మరి దత్తతకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఈ దత్తతని ఎలా మనం ఎగ్జామిన్ చేసుకు వెళ్ళాలి, మరి దత్తత అనే సందర్భంలో వీరికి కలిగినటువంటి హక్కులు ఏమిటి, వీరి యొక్క మన ప్రధానంగా రక్త సంబంధ వ్యవస్థల గురించి ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం సార్. సో తప్పకుండా చేస్తాం సార్. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ద క్లాస్ మనం క్లాస్ ప్రారంభంలో ఉన్నాం. సో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే నాటికి వాయిస్ అనేది లౌడ్నెస్ వస్తుంది తప్పకుండా. ఓకే సార్, అండి. సో మనం సరే ఇంతవరకు గమనించినట్లయితే దత్తత సార్, దత్తత అనేది ప్రధానంగా మనం గమనించినట్లయితే ఒక కుటుంబంలోకి వేరొక అంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దత్తత అనేది ఈ వ్యక్తిని మనం తీసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే సార్, ఆ వ్యక్తికి ఆల్రెడీగా బయలాజికల్ పేరెంట్స్ అనేవారు ఉండడం జరుగుతుంది. వారి వద్ద నుండి ఇతకు పూర్వం మనకి వ్యక్తి నుండి దత్తత తీసుకోవాలనుకుంటే ఇతనికి వేరే కుటుంబము అనేది లేదా వేరే యొక్క తల్లిదండ్రులు అనేవారు ఉండి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఇవేమీ లేకుండా అనాథ లేదా వీరిని మనం ఏంటంటే వీధి బాలురు అని కూడా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది. సో ఇటువంటి ఒక వ్యవస్థ నుండి మనము మన వ్యవస్థలోకి ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వ్యక్తి మన వ్యవస్థలోకి వస్తాడో ఇతనికి ముందు ఉన్నటువంటి వ్యవస్థతో అనగా ఇతనికి ముందున్నటువంటి వారసత్వంతో కానీ ముందున్నటువంటి కుటుంబ విలువలతో కానీ ఎటువంటి సంబంధము ఉండదు. ఏనాడైతే దత్తత తీసుకున్నామో ఆనాటి నుండి కూడా ఈ దత్తత వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఎక్స్ అనే క్యాండిడేట్ ఉన్నాడో ఇతడి యొక్క పూర్తి హక్కులు కూడా ఎవరైతే దత్తత తీసుకున్నారో వారి కుటుంబంలో మాత్రమే శాశ్వత హక్కుదారులుగా ఉండే అవకాశం ఉంటుంది. మరి దానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సో ఒకసారి మనం గమనించినట్లయితే సార్, ఇప్పుడు ఈ యొక్క హిందూ దత్తత చట్టం ప్రకారం మనకి ప్రభుత్వాలు ఎటువంటి రక్షణ హక్కులు కల్పిస్తున్నాయి, ఏ రకంగా మనం అప్రోచ్ అవ్వాలి, ప్రధానంగా వీరికి ఇచ్చేసినటువంటి చట్టాలు ఏమిటి అనే అంశాలు అనేవి మనం ప్రధానంగా చూద్దాం సార్. సో కొద్ది క్లారిటీగా ఉంటుంది. సో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. ప్రధానంగా మనం గమనించినట్లయితే సార్, ఈ యొక్క పిఆర్ అకాడమీ అనేది ప్రస్తుతం మనం గమనించినట్లయితే గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోస్ రూపంలో కానీ లేదనుకున్నట్లయితే మనకి పీడిఎఫ్ నోట్స్ రూపంలో కానీ అదేవిధంగా మీకు మీ యొక్క సన్నద్ధతని మీ యొక్క ప్రాక్టీస్ని పెంచడం కోసం మీ యొక్క యాక్యురేటీని పెంచడం కోసం ఖచ్చితత్వాన్ని పెంచడానికై ఈ యొక్క పిఆర్ అకాడమీ అనేది ప్రస్తుతానికి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా అందించడం జరుగుతుంది సార్. సో మీరు గమనించగలరు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనకున్నటువంటి ప్రధానమైనటువంటి మొదటి బిట్ కూడా ఒకసారి గమనించండి సార్. హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం. హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం ఏ సంవత్సరములో అమలులోకి వచ్చింది అన్నాడు సార్. సార్ బోర్డుపై ఒకసారి క్వశ్చన్ గమనించగలరు. హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం
ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది అంటున్నాడు సార్. సో దీనికి సంబంధించి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే 4 ఆప్షన్ కనిపిస్తున్నాయి సార్. 1955 1955, 1956 1956, 1961 1961, 2005 2005. సార్ మనకి ఇక్కడ అడుగుతున్నది ఏమిటి అంటే హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం అమలులోకి వచ్చింది అంటున్నాడు సార్. ఏ సంవత్సరం అమలులోకి వచ్చింది అంటున్నాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే 55, 56, 61, 2005. సరే మనం ఒకసారి గమనించినట్లయితే 1961 అనేది ప్రధానంగా మనకు తీసుకున్నట్లయితే వరకట్న నిషేధ చట్టమునకు సంబంధించిందండి. వరకట్నమునకు సంబంధించి ప్రభుత్వం అనేది అంటే వరకట్న వివాహ యొక్క కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎక్కువగా ఆత్మహత్యలైన జరుగుతున్న ఉద్దేశంతో ఆనాటి భారత ప్రభుత్వం 1961లో వరకట్నాన్ని నిషేధించడం జరిగింది. 2005కు సంబంధించి మనం గమనించినట్లయితే సార్ ప్రధానంగా ఇది హిందూ వారసత్వ చట్టమునకు సవరణలు ఎప్పుడు జరిగాయి, హిందూ వారసత్వ చట్టానికి సవరణలు ఏ సంవత్సరంలో చేయబడ్డాయి అంటే 2005వ సంవత్సరంలో చేయబడ్డాయి. సో మనకి మిగిలినటువంటి ఆప్షన్స్ ఏమిటంటే సో ఏ అండ్ బి. సరే ఇక్కడ మనం గమనించినట్లయితే హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం అనేది ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే చట్ట ప్రకారం ఒక జీవో అనేది ఏ సంవత్సరంలో రావడం జరిగింది అంటే ప్రధానంగా 1955లో అనగా భారత ప్రభుత్వం కానీ క్యాబినెట్ కానీ కొన్ని నియమ నిబంధనలతో సూత్రప్రాయముగా హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే 1955లో. కానీ ఈ చట్టం 1955లో చేసినటువంటి ఈ చట్టం అనేది ఏ సంవత్సరం నుండి అమలులోకి రావడము జరిగింది అంటే 1956 నుండి అమలులోకి రావడము జరిగింది సార్. 1955 అనేది ప్రధానంగా గమనించినట్లయితే ఇది హిందూ దత్తత మరియు నిర్వహణకు సంబంధించింది. దీనిని అమలులోకి తీసుకొచ్చిన సంవత్సరం ఏది అంటే 1956. సరే ఇక్కడ మనం గమనించినట్లయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా అదే సంవత్సరం అండి, గమనించాలి. 1956లో వచ్చింది, 55 కాదు. సో గమనించాలి. సరే నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ హిందూ హెచ్ఎంఏ అడాప్షన్ మ్యారేజ్ యాక్ట్ కింద మనం తీసుకున్నట్లయితే దత్తత తీసుకున్న బాల్య వివాహం చెల్లుబాటు అవుతుందని అడుగుతున్నాడు సార్. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడు ఈ దత్తత తీసుకుంటున్నాం కదా, ఈ యొక్క హిందూ వారసత్వ చట్టం ప్రకారం దత్తత మరియు మ్యారేజ్ చట్టం ప్రకారం మరి తీసుకుంటున్న సందర్భంలో ఏమంటున్నాడంటే దత్తత తీసుకున్న బాల్య వివాహం చెల్లుబాటు అవుతుందని అడుగుతున్నాడు సార్. గమనించాలి. అంటే ఈ చట్టము కింద మనము దత్తత రేపొద్దున నీవే దత్తత తీసుకున్నట్లయితే తీసుకున్నావు, ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు బాల్య వివాహం చెల్లుబాటు అవుతుందా అంటున్నాడు. ఇక్కడ మనకు అడుగుతున్నది ఏమిటంటే మైనర్ చైల్డ్, అంటే ఇక్కడ మైనర్ బాల్యం గురించి అడుగుతూ ఉన్నాడు సార్. ఇక్కడ వివాహం పక్కన పెట్టండి, తప్పు. ఇక్కడ ఈ చట్టము కింద దత్తత తీసుకున్నప్పుడు బాల్యము అంటే వయస్సు అనేది మనకి కన్సిడర్ అవుతుందా అవ్వదని అడుగుతూ ఉన్నాడు సార్. అది ఒకసారి గమనించాలి. ఇక్కడ ఎప్పుడు కూడా మనం దత్తత ఎవరిని తీసుకుంటాము, సో కంపల్సరీగా ఎవరిని తీసుకుంటామంటే చిన్నపిల్లలనే దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు, గతంలో ఈ చట్ట ప్రకారం మనకు నియమం ఉంది. ఏమని, దత్తత తీసుకోబోయే వ్యక్తి అంటే దత్తత తీసుకునేది ఎక్స్ అనుకుందాం సార్, ఎక్స్ అనేవాడు దత్తత తీసుకుంటున్నాడు. సో దత్తత రావాల్సిన వ్యక్తి ఎవరంటే వై. సో ఈ ఎక్స్ అనే వ్యక్తికి వై అనే వ్యక్తికి మధ్య కనీసం ఎన్ని సంవత్సరాల అంతరం ఉండాలి అంటే 21 సంవత్సరాల అంతరం అనేది ఉండాలి. అనగా ఈ బాలుడకు లేదా ఈ బాలికకు ఈ యొక్క దత్తత తీసుకున్నటువంటి తల్లి లేదా తండ్రి అంటున్నామే, ఈ తండ్రికి మధ్య ఎన్ని సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉండాలి అంటే 21 సంవత్సరాలు. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 సంవత్సరము ఉన్నటువంటి ఒక వ్యక్తిని దత్తత తీసుకోవాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత అంటే 22 సంవత్సరాలు. కనీసం ఎంత అండి, 22 సంవత్సరాలు ఉండాలి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 21. సో మనకి ఇది ప్రధానంగా తీసుకున్నట్లయితే. కానీ నేటి కాలంలో మన భారతీయ విధానంలో వివాహం అనేది ప్రస్తుతం లేట్ మ్యారేజెస్ కారణంగా సుమారుగా 30+ ఉంటున్నాయి. అంటే మనం ఈ 30+ ఉన్నప్పుడు అంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం, అంటే సుమారుగా 35 or 40కి మనకి ఎటువంటి సంతానము లేనట్లయితే
ఇప్పుడు మనం ఏం చేస్తాం, అడాప్షన్ తీసుకోవడానికి రెడీ అవుతాం. సో అప్పుడు ఈ అడాప్షన్ 40 దగ్గర అడాప్షన్ తీసుకుంటున్నామంటే తప్పనిసరిగా మనం తీసుకోబోయే ఆ యొక్క పిల్లవాడు అనేవాడు మైనర్ అవుతాడా అవడా అని చెప్పేసి మనకి ఇక్కడ కూర్చొని అడుగుతున్నాడు సార్. తప్పనిసరిగా మైనర్ అనేది అవుతుంది అనమాట. ఓకే సార్, అవును అనేది ఆన్సర్ అనేది అవుతుంది సార్. మైనర్ అనేది ఆన్సర్ అనేది మనకు అవుతుంది, గమనించాలి. సో నెక్స్ట్ గమనించినట్లయితే మనకి అవునండి 21 సంవత్సరాలు ఉండాలి అంటే వాస్తవానికి అక్కడ మనకి అడుగుతూ ఉన్నారు లీలా గారు 15 సంవత్సరాల లోపు దత్తత ఎందుకు అంటున్నామంటే, సో 15 సంవత్సరాల లోపు పిల్లవాడి యొక్క వయస్సు తగ్గగా యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ స్థానికంగా ఉన్నటువంటి అంశాల గురించి మనకు ఉంటుంది. దానికన్నా ముందు ఎందుకు తీసుకోమంటున్నామంటే ఎవరైతే బయలాజికల్ ఫాదర్స్ ఉన్నారో, ఏదైతే అతనికి కన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వారితో అబ్బాయి యొక్క రిలేషన్ అంతంత మాత్రంగా ఉంటుంది. సో అందువలన మాత్రమే తీసుకున్నట్లయితే తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత మన కుటుంబ విలువలు మన యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకు మాత్రమే. కానీ దత్తత తీసుకునే సందర్భంలో దత్తత తీసుకోబోయే వ్యక్తికి దత్తత తీసుకుంటున్న పిల్లవాడికి మధ్య కనీస వయస్సు అనేటప్పుడు సో ఆన్సర్ ఏమవుతుందంటే 21 సంవత్సరాలు ఉండవలసి ఉంటుంది సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే హిందూ వారసత్వ చట్టంలోని క్లాస్ 1 వారసుల్లో ఎవరు చేరుతారు? సరే ఇక్కడ గమనించినట్లయితే వారసులు అనేది ఇంపార్టెంట్ అండి. సో వారసుల గురించి మనకు అడుగుతున్నాడు. ఆ వారసులు ఏమంటున్నాడంటే క్లాస్ 1 అంటే మొదటి తరానికి చెందినటువంటి వారసులు ఎవరు అంటున్నాడు సార్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే తండ్రి, సోదరుడు, కూతురు, మేనలుడు అంటున్నాడు సార్. ఏమంటున్నాడు సార్ ఇక్కడ క్లాస్ 1 వారసులు ఎవరు అంటే, సో గమనించాలి సార్, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ అండ్ ఓకే సార్. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 4 కూడా మనం గమనించినట్లయితే ఏమవుతుందంటే మనకి వాస్తవానికి ఎక్కువ మంది పెడుతున్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ పెడుతున్నారు సార్, తండ్రి అని. సార్ వాస్తవానికి గమనించినట్లయితే క్లాస్ 1 వారసులు ఎప్పుడూ కూడా ఎవరు అవుతారంటే తనకు పుట్టినటువంటి సంతానం అవుతుందండి. ఏమవుతుంది? సంతానము అనేది క్లాస్ 1 వారసుల కింద రావడము జరుగుతుంది. క్లాస్ 1 వారసులు ఎవరు అవుతారంటే తనకు పుట్టినటువంటి సంతానము. సో ఇక్కడ ఇప్పుడు ఆప్షన్స్ లో సంతానం ఎవరు? తండ్రి, సోదరుడా, కూతురా, మేనలుడా? సో ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది సార్, ఈ ఒక వ్యక్తికి పుట్టినటువంటి సంతానము మాత్రమే క్లాస్ 1 వారసులు. మరి ఇక్కడ క్లాస్ 1 వారసుల్లో పుట్టినది ఎవరు అంటే కూతురు మాత్రమే. సరే మిగతా తండ్రి లేదా సహోదరుడు ఇతన్నే మనం ఇంకేమంటామంటే సపిండము అని మాట్లాడుతామండి. అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానం. అంటే సింపుల్ గా మన పరిభాషలో చెప్పాలంటే పూర్తి రక్త సంబంధము కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సోదరుడు, సపిండము అనేది. అర్థమవుతుందా? తండ్రి అంటే నా యొక్క తండ్రి, నన్ను కన్నటువంటి వ్యక్తి. సో ఇతడు నా ఆస్తిపై హక్కుదారుడే, కానీ ఎవరి తరువాత? నా సంతానము తరువాత మాత్రమే హక్కుదారుడిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అతడు కూడా రాడు. సో మేనలుడు, వాస్తవానికి మేనలుడు అనేవాడు కాగ్నేట్, ఆగ్నేట్ అనే రక్త సంబంధాల గురించి మనం మాట్లాడి ఉంటాం. సో వాటికి సంబంధించి మాట్లాడినప్పుడు మనవాడు ఆగ్నేట్. ఎందుకు? ఇక్కడ మనకి మన తండ్రితో కుమారుడు, వాడి యొక్క కుమారుడు అనేది ఒక రక్త సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది కాగ్నేట్ అనేది. అలా కాకుండా ఈ రక్త సంబంధాల మధ్య ఏదైనా స్త్రీ రక్త సంబంధం వచ్చి ఏడైనట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఆగ్నేట్లు అంట పిలవడం జరుగుతుంది. సో మరి ఇటువంటి మేనలుడు అనేవాడు ఏమవుతాడు? మేనలుడు ఇన్ ద సెన్స్ మన యొక్క చెల్లెలు లేదా అక్క యొక్క కుమారుడిని మనం ఏమంటాం? మేనలుడు అంటాం. మేనలుడు లేదా మేనకోడలు. సో ఏదైనా కావచ్చు, కానీ అప్పుడు ఏం సంబంధం ఉండాలి? సో చెల్లి అక్క వాళ్ళు ఎవరికి? అన్నయ్య లేదా తమ్ముడు ఉండేటప్పుడు. సో అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నయ్య తమ్ముడు నుండి రక్త సంబంధం ఎటువైపు కన్వర్ట్ అవుతుంది? చెల్లి లేదా అక్క వైపు. అంటే ఇది చెల్లి లేదా అక్క అనేది ఎవరు? స్త్రీ రక్త సంబంధమా, పురుష రక్త సంబంధమా? స్త్రీ రక్త సంబంధం. మరి ఒక రక్త సంబంధంలో వారసత్వంలో భాగంగా స్త్రీ అనే రక్త సంబంధం వచ్చినట్లయితే ఆ రక్త సంబంధాన్ని మనం ఏమంటున్నాం? ఆగ్నేట్లుగా పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఆగ్నేట్ వచ్చింది అంటే వాళ్ళు తప్పనిసరిగా 2వ తరంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లాస్ 1 రక్త సంబంధము అనేటప్పుడు వారసత్వము, మొదటి తరం వారసత్వం అనేటప్పుడు నా సంతానం ఎవరైతే ఉన్నారో వారు నా ఆస్తిపై ఏమవుతారంటే తమ యొక్క మొదటి తరం వారసులుగా అవడం జరుగుతుంది. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కూతురు అనేది అవుతుందండి. ఏమవుతుంది సార్? కూతురు అనేది ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. కూతురు అనేది ఆన్సర్.
ఓకే సార్. సో ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ గమనించాలి సార్, క్లాస్ 1 మొదటి తర వారసులు అంటే సంతానానికి సంబంధించింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సంతానం కేవలం కూతురే కాబట్టి కూతురు అనేది ఆన్సర్ అవుతుంది సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్, హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ ప్రకారం కొప్పరెన్సర్ గా హక్కు పొందేది ఎవరు అంటున్నాడు సార్. అంటే ఈ 2005 సవరణకు ముందు మనం గమనించుకున్నట్లయితే మనకి వారసత్వ చట్టాలలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటిది ఏమిటంటే కేవలం కుమారుడిపై మాత్రమే పూర్తి హక్కులు బాధ్యతలు ఉండేవి. ఎప్పుడైతే 2005 సవరణ జరిగాయో ఆనాటి నుండి కూడా ఆ సవరణలో ప్రధానంగా చెప్పింది ఏమిటంటే మొదటి తర వారసులుగా ఎవరిని గుర్తిస్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులను ఆ పుట్టినటువంటి సంతానాన్ని మొదటి తరం యొక్క వారసులుగా గుర్తిస్తున్నాం. మొదటి తరం వారసులు అంటే సంతానము. కానీ ఈ సవరణ జరగక ముందు ఈ సంతానములో మనం గమనించినట్లయితే సంతానములో ఒక పురుషుడు మిగతా మంది స్త్రీలు, ఒక పురుషుడు మిగతా వాళ్ళంతా రిమైనింగ్ అంతా స్త్రీలు అయినప్పుడు సో అతనికి ఎంత ఆస్తి ఉన్నా ఆ ఆస్తి అంతా కూడా ఎవరికి చెందేది? కేవలం పురుషుడికి మాత్రమే చెందేది. గమనించాలి సార్. కానీ ఎప్పుడైతే 2005 సవరణ జరిగిందో ఆనాటి నుండి కూడా ఏమవుతుందంటే సార్, ఈ యొక్క పురుషుడితో పాటుగా సమాన హక్కులు బాధ్యతలు ఎవరికి వస్తున్నాయి అంటే స్త్రీలకు వస్తున్నాయి. అర్థమైందా సార్? మనకి ఇది మొదటగా రాష్ట్రాలలో కర్ణాటక రాష్ట్రం తీసుకురావడం జరిగింది, అంటే స్త్రీలకు హక్కుదారుగా. కానీ కర్ణాటక గవర్నమెంట్లో చిన్న సవరణ ఏమిటి అంటే వివాహం జరగనంత వరకు ఆ స్త్రీకి పురుషుని వలె పూర్తి హక్కులు కల్పించబడేవి. వివాహ అనంతరం ఆమె ఈ కుటుంబాన్ని, ఈ వంశాన్ని విడిచిపెట్టి వేరే కుటుంబాన్ని, వేరే వంశ అభివృద్ధికి వెళుతుంది కాబట్టి ఆమె అక్కడ శాశ్వత సభ్యురాలు అవుతుంది. కనుక ఆమెకు ఎటువంటి హక్కులు ఉండేవి కాదు అని చెప్పడం జరిగింది. ఓకే సార్. సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గమనించినట్లయితే సవరణ తరువాత అంటున్నాడు సార్. మరి ఫోర్త్ బిట్ యొక్క ఆన్సర్ ఒకసారి చేసే ప్రయత్నం చేయండి సార్. సో ఫోర్త్ బిట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ చేయాలి. ఓకే సార్. చాలా మంది కూతురు మరి, ఎందుకంటే కూతురు మరి ఇక్కడ సవరణ ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క పుట్టిన సంతానంలో మొదటి తర వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ 2005 ఇవ్వకపోతే సరే హిందూ వారసత్వ చట్టం అని ఇచ్చినట్లయితే సో ఆన్సర్ ఏమవుతుందంటే కేవలం కుమారుడు మాత్రమేనండి. గమనించాలి. కానీ ఇక్కడ సంవత్సరం మెన్షన్ చేశాడు కాబట్టి అప్పుడు మనం గమనించవచ్చు ఇద్దరు, ఎవరు? కూతురు మరియు కుమారుడు. అంటే తనకు పుట్టిన సంతానం ఎవరైనా. సో అక్కడ లింగ భేదంతో సంబంధం లేదు, సమానత్వం మాత్రమే ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను సార్. సో నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్, అనుకున్నటువంటి ఒక హిందూ వ్యక్తికి వీలునామా లేకుండా మరణిస్తే అతని ఆస్తిని ఏ చట్టం ప్రకారం పంచుతారు అంటున్నాడు సార్. సో దీనికి సంబంధించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వీలునామా లేని ఆస్తి పంపకం. వీలునామా, ఒక హిందూ వ్యక్తి వీలునామా లేకుండా మరణిస్తే అతని ఆస్తిని ఏ చట్ట ప్రకారం మనం పంచడం జరుగుతుంది అని మనకి అడుగుతూ ఉన్నాడు సార్. ఇక్కడ గమనించుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే HAMA సరే, హిందూ అడాప్షన్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, HSA, అదేవిధంగా జువెనియల్ జస్టిస్ యాక్ట్ అని ఇవ్వడం జరిగింది సార్. సో మనం గమనించుకున్నట్లయితే సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి గమనించండి సార్. ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. 5th one. సరే, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది కేవలం ఇది దేనికి సంబంధించింది అంటే పిల్లలకు సంబంధించినది సార్. దేనికండి? పిల్లల యొక్క సంరక్షణకు సంబంధించినది ఈ జువైనల్ జస్టిస్. మరి అదేవిధంగా హిందూ అడాప్షన్ మ్యారేజ్ యాక్ట్ ఇది దేనికి చెప్తుంది అంటే దత్తతను తెలియజేస్తుందండి. దేన్ని తెలియజేస్తుంది? దత్తతను తెలియజేస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ దేని తెలియజేస్తుందంటే వివాహం, ఆ వివాహంలో ఏవైనా మనస్పర్ధలు వచ్చినట్లయితే ఏం తీసుకుంటాం మనం? విడాకులు తీసుకోవడం జరుగుతుంది. సో మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వివాహము మరియు విడాకుల గురించి తెలియజేయడం జరుగుతుంది. సో ఒక వ్యక్తికి వీలునామా లేకుండా మరణిస్తే అతని యొక్క ఆస్తిని పెంచేందుకు మనకు కలిగినటువంటి హక్కు ఏదంటే HSA 1956 అనేది ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనండి. సరే గమనించాలి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే C అనేది అవుతుందండి. 5C అనేది అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్, మనకి హిందూ అడాప్షన్ మ్యారేజ్ యాక్ట్ కింద భర్త నుండి భరణం కోరే హక్కు ఎవరికి ఉంది అంటున్నాడు సార్.
భరణము నవేడేస్ ఎక్కువగా మనకి ఏ రోజు పేపర్లో కానీ ఏదో సెషన్లో ఫ్యామిలీ కోర్టుకు సంబంధించినటువంటి అంశాలను మనం గమనించినట్లయితే ఏదో ఒక హైకోర్టు అనేది ప్రస్తావిస్తూనే ఉంది సార్. దేని గురించి అంటే భరణము అనేది, అంటే ప్రస్తుత కాలంలో ఇది ఫ్యాషనేట్గా కనిపిస్తూ ఉంది. సో దీనిపై మనకి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్ వాళ్ళు. సో ఒకసారి గమనించండి సార్, ఇక్కడ భరణము పొందే హక్కు ఎవరికి ఉంటుంది? కేవలం విడాకులు తీసుకున్న భార్యక, కోడలక, సోదరిక అడుగుతున్నాడు సార్. సో గమనించుకున్నట్లయితే ఒకసారి చూడాలి సార్. ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. 6th ఎస్ సార్. వాస్తవానికి భరణం అనేది ప్రధానంగా మనం గమనించినట్లయితే భార్యలకు మాత్రమే పొందే హక్కు సార్. కాబట్టి కోడలు అనేది మామ లేదా అత్తతో సంబంధం ఉంటుంది కాబట్టి ఆవిడకి సంబంధం లేదు. సోదరి అనేది ఈమె శాశ్వత హక్కుదారు కాబట్టి లేదా కుటుంబ సభ్యురాలు కాబట్టి ఈమెకు రెండింటికి సంబంధం లేదు. కేవలం మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కేవలం విడాకులు తీసుకున్న భార్య అని అడుగుతున్నాడు సార్. సార్ మనం గమనించినట్లయితే భరణం అనేది ప్రధానంగా దేన్ని ఉద్దేశించి అంటే, ఒక స్త్రీ అనేది స్వతంత్రముగా తమ ఆర్థిక జీవితాన్ని గడపడానికే కావలసినటువంటి రక్షణ ఇవ్వవలసిన బాధ్యత ఆ వ్యక్తికి ఉంది అనే ఉద్దేశం. ఇక్కడ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈతకు పూర్వమే XYZ అనే దంపతులకు సంతానము ఉన్నట్లయితే ఆ సంతానం యొక్క సంరక్షణ బాధ్యతలు కూడా ఆ కుటుంబం ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఆ సంతానాన్ని పెంచి పోషించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి వారు కూడా ఈ సంతానానికి వారు సేవ చేయాలి. కాబట్టి ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? ఆర్థికంగా భరోసా ఇవ్వాలి సార్. భరణము అనగా ఆర్థిక భరోసా అని అర్థం సార్. అయితే ఇది నవేడేస్ ఏం చేస్తున్నారంటే, వారి యొక్క బెస్ట్ లైఫ్ లీడ్ చేయడానికి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి పురుషుడు యొక్క జీవితం లేదా జీతాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడాలి. కానీ కొంతమంది వ్యక్తులు చాలా ఎక్కువగా అంటే స్వతంత్రంగా సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా మంది వెళ్ళట్లేదు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ ఫ్రీగా వచ్చే రకంగా చూస్తూ ఉన్నారు. సో ఇన్ ద సెన్స్ మనకు అది అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సార్ గమనిస్తే, ఇక్కడ కొన్ని సందర్భాలలో కేవలం విడాకులు తీసుకున్న భార్య అని ఇచ్చాడు సార్. 2 ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే భార్య అని. సో ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ ఏం ఆన్సర్ అవుతుందంటే, చట్టబద్ధంగా పెళ్ళైనటువంటి వ్యక్తిని మనం చట్టబద్ధంగా పెళ్ళై భర్త నుండి విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తిని మాత్రమే, లేదా వ్యక్తి ఎవరైతే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారో ఆ వ్యక్తిని మనం ఏమంటాం? భార్య అంటాం. సో ఇక్కడ ఇన్ ద సెన్స్ భార్య అనేది ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ కేవలం విడాకులు తీసుకున్న భార్యే కదా అని. కొన్ని సందర్భాలలో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి వారికి చట్టబద్ధంగా హక్కులు లేనప్పుడు కానీ, సో భారీగా హక్కు ఉన్నప్పటికీ కానీ ఆ యొక్క భరణం పొందే హక్కు కొన్ని సందర్భాలలో కుటుంబాలు కల్పించబడవు. దానికి కారణం ఏమిటంటే, విడాకులు అనేది తీసుకునేటప్పుడు ఆ వ్యక్తికి మధ్య జరిగే సంఘటనని ఆ సంబంధిత న్యాయస్థానం అనేది చర్చిస్తుందండి. దానికి రీజన్ ఏమిటంటే, ఒక సరైనటువంటి న్యాయబద్ధమైన విషయం ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు అనేవి దేన్ని ప్రోత్సహిస్తాయి అంటే భరణాన్ని ప్రోత్సహిస్తాయి. ఏదో వివాహం చేసుకున్నాం, 1 year 2 years ఉన్నాం, సో ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి కాబట్టి స్వతంత్రం దగ్గర నుండి రాబట్టవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి. సో అటువంటి విషయాల్లో కోర్టులు అనేవి జోక్యం చేసుకోవు. స్థానికంగా ఉండే వ్యక్తులు కూడా మద్దతు తెలపరండి. సో అలాంటి సందర్భాల్లో ఆ కోవలోకి కొన్ని సందర్భంలో కేవలం విడాకులు తీసుకున్న భార్య అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే భార్య అనేది ఆన్సర్ అవుతుందండి. సో గమనించాలి. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే HSA 1956లోని సెక్షన్ 14 దేనికి సంబంధించింది అంటున్నాడు? దేనికి సంబంధించింది అంటున్నాడు సార్. ఇప్పుడు గమనించుకున్నట్లయితే సార్, ఇది వివాహమును తెలియజేస్తుందా, హిందూ స్త్రీల ఆస్తిని తెలియజేస్తుందా, దత్తతను తెలియజేస్తుందా, విభజనను తెలియజేస్తుందా అన్నాడు సార్. ఇక్కడ హిందూ మ్యారేజెస్కి ఉన్నటువంటి చట్టాలలో భాగంగా మనం చూస్తూ ఉంటాం. సో గతంలో దీని గురించి మాట్లాడి ఉన్నాం సార్ మనం. సో ప్రధానంగా ఏమన్నాడంటే ఇక్కడ మెన్షన్ చేశాడు సెక్షన్ 14 దేనికి సంబంధించింది అని. కానీ వాస్తవానికి మనం గమనించినట్లయితే ప్రతి హిందూ సనాతన సాంప్రదాయ అంశాలలో ప్రధానంగా గమనించినట్లయితే మనకి దేన్ని తెలియజేస్తుందంటే వివాహంని తెలియజేస్తుంది, కాదనట్లేదు. కానీ వివాహం అనేది మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో వివాహం అనేది
జరిగే సందర్భాల్లో మనకి గతంలో వచ్చినటువంటి ఒక చట్టం ఉంది 1961లో ఆల్రెడీ మాట్లాడాం. ఇదేది ఏ చట్ట నిషేధం? వరకట్న నిషేధం. కానీ ప్రస్తుతం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పసుపు కుంకుమల కింద లేదా గిఫ్ట్ల రూపంలో కొంత మొత్తాలో వధువు యొక్క తల్లిదండ్రులు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకు అడుగుతూ ఉన్నాడు సార్. రెండోది దత్తత అనేది మనకి తెలియజేస్తుంది. 55లో ఉంటుంది, 56లో అమల్లోకి వచ్చింది. విభజన గురించి ఎక్కడ కూడా మాట్లాడాం సార్. కానీ విభజన మనకు వచ్చినప్పుడైతే సెక్షన్ 13 గురించి మనం మాట్లాడుతుంది, 13A ఆర్ 13B అనేది. సో ఎనీహౌ దీనికి సంబంధించి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. 1956లోని సెక్షన్ 14 దేనికి సంబంధించింది అంటున్నారు సార్. సరే, ఇక్కడ గమనించినట్లయితే వివాహం అనేది హిందూ కుటుంబ వ్యవస్థలో తొలి ప్రాథమిక అంశము కాబట్టి సో దానికి సంబంధించింది వివాహం అనేది. అంటే సనాతన సాంప్రదాయ ముఖ్యాలలో కుటుంబ గౌరవము సమాజ కేంద్రీకృతంగా ఏర్పడవలసినప్పుడు కుటుంబం అనేది కీలక పాత్ర. కుటుంబాన్ని లేదా వంశాన్ని అభివృద్ధి చేయడంలో ఏ అంశం ప్రధానంగా ఉంటుందంటే వివాహం ప్రాధాన్యత. అదే ఆ కుటుంబ వ్యవస్థలోకి వచ్చినటువంటి వ్యక్తుల వలన ఆ వంశం అభివృద్ధి జరగని సందర్భాలలో ఆ సంబంధిత కుటుంబాలు ఏం చేస్తాయి అంటే దత్తత తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ దత్తత వచ్చిన తర్వాత కానీ ఇతర పూర్వం కానీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ కుటుంబం అనేది ఏమవుతుందంటే విభజనను తెలియజేస్తూ ఉంటుంది. కానీ మనకు అడిగింది ఏమిటంటే సెక్షన్ 14 గురించి అడిగాడండి. సరే, సెక్షన్ 14 అనేది ఏం చేస్తుందంటే హిందూ స్త్రీల యొక్క ఆస్తి గురించి, అనగా పసుపు కుంకుమల రూపంలో కానీ కన్యాదాన సమయంలో వధువు యొక్క తండ్రి ఇచ్చినటువంటి ఆ బహుమతులు కానీ ఇతరత్ర పదార్థాలు బంగారము కానీ భూములు కానీ సో ధనము సంబంధించి ఏదైనా నగదు రూపంలో వచ్చినటువంటి బహుమతి అంతయు కూడా ఎవరికి చెందుతుంది అంటే హిందూ స్త్రీల ఆస్తి అని చెప్తున్నాడు సార్. అది ఏ చట్టంలో ఉంది? 1956 మ్యారేజ్ యాక్ట్ లో ఉంది. ప్రధానంగా అది ఏ సెక్షన్ లో తెలియజేస్తుంది అంటే సెక్షన్ 14 లో తెలియజేస్తుంది. ఓకే సార్. సో 61లో వరకట్న నిషేధం వచ్చింది సార్, కరెక్టే. కానీ వరకట్నము అనేది ఇప్పుడు మనం ఏం చేసాం, తెలివైన వాళ్ళంగా బిహేవ్ చేస్తున్నామని చెప్పేసి వరకట్నం ఇవ్వట్లేదు. పసుపు కుంకాల రూపేణా లేదా కుటుంబంలో గిఫ్ట్ల రూపమున బహుమతి. సో ఈ శుభ సందర్భంలో నీకు బహుమతి ఇస్తున్నానమ్మా అని చెప్పేసి బహుమతి రూపంలో బంగారము నగదు ఇస్తూ ఉన్నాం సార్. సో ఆ ఇచ్చినటువంటి ఆ బహుమతి ఏదైతే ఉందో అది పూర్తిగా వివాహ సందర్భంలో ఆ వధువుకి లేదా వివాహమణికి ఆ కాంతామణికి వచ్చినటువంటి అంతయు కూడా ఎవరికి చెందును అంటే ఆ స్త్రీకి. అంటే తన అమ్మాలన్నా కొనాలన్నా అది వేరొకరికి దారాదత్తం చేయాలన్నా అది పూర్తిగా ఎవరిని అడిగి చేయాలంటే ఎవరైతే వివాహములో వధువుగా ఉన్నారో వారికి మాత్రమే చెందును అని మనకి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దత్తత తీసుకునే వ్యక్తి మరియు దత్తత తీసుకునే బిడ్డ మధ్య కనీస వయస్సు వ్యత్యాసము ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు సార్. గమనించాలి. ఇక్కడ చూడండి సార్, దత్తత తీసుకునే వ్యక్తి మరియు దత్తత తీసుకునే బిడ్డ మధ్య అంటే సో ఇక్కడ మనము ఎక్స్ అనేవాడు దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు. సో దత్తత తీసుకునేటప్పుడు ఆ దత్తత తీసుకునే అతని వయస్సు 40 సంవత్సరాలు ఉందనుకోండి. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు ఉన్నటువంటి దత్తత తీసుకునే సందర్భంలో ఈ దత్తత తీసుకోవాలి అంటే ఆ దత్తత తీసుకోబోయే బిడ్డ వయస్సు గరిష్టంగా ఎంత ఉండవచ్చు అంటున్నాడు సార్. గరిష్టంగా ఎంత ఉండవచ్చు అంటున్నాడు. సో అది మనం గమనించినట్లయితే అంటే గరిష్టంగా ఎంత ఉండాలో తెలియాలి అంటే ఈ యొక్క ఎక్స్కి మరియు ఈ 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మధ్య డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్ అనేది మనకు వచ్చినట్లయితే అప్పుడు మనకి తెలియజేయడం జరుగుతుంది. సో ఓకే సార్, 21 సంవత్సరాలు అండి రైట్ ఆన్సర్ అండి. డైరెక్ట్ బిట్ ఇది. సో కంగారు ఏమీ లేదు. సో 15 సంవత్సరాలు కనిపిస్తుంది సార్. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ మాట్లాడాం, మైనర్ పిల్లవాడై ఉండాలని చెప్పేసి కదా. సో ఖచ్చితంగా ఇలా డిఫరెన్స్ అడగకుండా దత్తత తీసుకోబోయే పిల్లవాడు గరిష్టంగా ఎంత వయస్సు ఉండాలి అంటే 15 సంవత్సరాల వయస్సు ఉండాలి. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ అడగట్లేదు సార్. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరో దత్తత తీసుకోవాలనుకుంటున్నారు, బాగానే ఉంది. మరి నన్ను దత్తత తీసుకోవాలి అనుకుంటే నేను గరిష్టంగా ఎంత వయస్సును కలిగి ఉండాలి అంటే 15 సంవత్సరాల వయస్సుకు మించకూడదు. 15 సంవత్సరాలకు వయసుకి మించినట్లయితే నేను దేనికి అనర్హుణ్ణి అంటే దత్తతకి అర్హత పొందలేదు, నాకు దత్తత ఇచ్చే హక్కు ఎవరికి లేదు. ఓకే సార్. సో సాధారణముగా ఒక వ్యక్తిని దత్తత తీసుకోవాలంటే అతనికి ఉండవలసిన గరిష్ట వయస్సు 15 సంవత్సరాలు. దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత వెళ్ళే వ్యక్తికి అనగా తండ్రికి మరియు కుమారునికి, తల్లికి మరియు కుమారునికి
తల్లికి మరియు కుమార్తెకి మధ్య వయస్సుల మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలి అంటే 21 సంవత్సరాలు ఉండాలి. అదే మనకు అడిగాడు కనీస వయస్సు అని అడిగాడు సార్ వ్యత్యాసము. ఆన్సర్ ఏమవుతుంది 21. 15 సంవత్సరాలు ఏమిటంటే నేను దత్తత వెళ్ళాలంటే గరిష్టంగా ఎంత వయస్సు ఉండాలి, గరిష్టంగా ఎంతైనా కావచ్చు, పుట్టిన వెంటనే అవ్వచ్చు, అదే అంటలేదు. సో గరిష్టంగా నాకు ఇప్పటివరకు ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం ఏజ్ అంటే 15 ఇయర్స్. ఇక్కడ డిఫరెన్స్ మినిమం డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి దత్తత తీసుకునే తల్లిదండ్రులకి దత్తత వెళ్ళే కుమారుడికి మధ్య. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు సార్, 13 సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు నేను 18 సంవత్సరాల వ్యక్తిని దత్తత తీసుకున్నామంటే సమాజం ఒప్పుకుంటుందా? సో వీళ్ళిద్దరు వెళ్ళినట్లయితే లైక్ దట్ అన్నా చెల్లులా ఉంటారు. కానీ దత్తత అనేది దేని తెలియజేస్తుంది? తండ్రి కుమార్తె లేదా తల్లి కొడుకు అనే భావనని. సో మరి ఏజ్ డిఫరెన్స్ ఉండాలి కదా సంతానం యొక్క ఎదుగుదల అనేది. ఎందుకు? మనం వివాహ వయస్సు అనేది పురుషునికి 21 సంవత్సరాలు. సో ఏదైనా కారణాల వల్ల అంటే 22 సంవత్సరాలకు అతను సంతాన యోగ్యత పొందగలడు. 22 సంవత్సరాలకి ఇతను సంతాన యోగ్యత ఉంది అంటే సో ఆ బిడ్డ యొక్క వయస్సు ఎంత? ఆనాటికి 1 నెల ఉండడం జరుగుతుంది, 1 నెల 1 సంవత్సరం కంటే తక్కువ. సో ఇప్పుడు 1 సంవత్సరం అనుకున్నట్లయితే ఈ 22 సంవత్సరాల వ్యక్తికి సంవత్సరం వ్యక్తి యొక్క డిఫరెన్స్ ఎంత? 21. సో అలా ఉండాలి కాబట్టి ప్రభుత్వం అనేది 21 సంవత్సరాలుగా నిర్ణయించింది. సో ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ హెచ్ఎస్ఏ 2005 సవరణ తర్వాత కుమార్తెకి కోపరెన్సీ హక్కు ఎప్పుడు లభిస్తుంది అన్నాడు సార్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చట్టం అనేది 2005లో మనకి చట్టం అనేది రావడం జరిగింది కదా. సో ఆ చట్టము సవరణ జరిగిన తర్వాత హిందూ ఈ యొక్క వారసత్వానికి సంబంధించి మనకి సవరణ జరిగిన అనంతరం, ఎప్పుడు సవరణ జరిగింది? 2005. సవరణ జరిగిన అనంతరం కుమార్తెకు ఆ యొక్క హక్కుల్ని లేదా బాధ్యతలని ఎప్పుడు లభిస్తుంది అడుగుతున్నాడు సార్. మనం గమనించినట్లయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే వివాహము తర్వాత, లేదా తండ్రి మరణము తర్వాత, పుట్టుకతోనే, లేదా 18 ఏళ్ళు వచ్చాక అడుగుతూ ఉన్నాడు సార్. సార్ 2005కు పూర్వము అయితే ఆమెకి ఎప్పటి వరకు హక్కు ఉండేది అంటే సార్ దానికి వివాహము జరిగేంత వరకు, అనగా ఇప్పుడు వివాహము ఈవేళ 21వ తారీఖు అనుకోండి. సో దానికి 21న వివాహం జరుగుతూ ఉందంటే తనకి 20వ తారీఖు వరకు హక్కులు అనేవి కల్పించబడ్డాయి. ఎప్పుడు? 2005 సవరణ జరగనంత వరకు. 2005 సవరణ జరిగిన నాటి నుండి ఆమెకి ఏ హక్కులు కలిగి ఉంది అంటే పుట్టుకతోనే. ఎందుకు? 20కి ముందు హక్కు ఉందంటే పుట్టిన నాటి నుండే. కానీ ఈ సవరణ రాకముందు ఏమయ్యేది? వివాహం జరిగిపోయిన తర్వాత అమ్మాయి అనేది ఈ కుటుంబం నుండి ఆ కుటుంబపు శాశ్వత సభ్యురాలుగా మారిపోతుంది కనుక ఆ శాశ్వత సభ్యురాలుగా ఆ కుటుంబానికి వెళ్ళిపోయి ఆ కుటుంబ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది కనుక ఆమె మన కుటుంబంలో సభ్యురాలు కాదు అనే ఉద్దేశంతో మనం హక్కులను తీసేసాం. కానీ 2005లో వచ్చిన తర్వాత ఏం చేసింది భారత ప్రభుత్వం అంటే స్త్రీ అనేది పుట్టిన నాటి నుండి ఏ హక్కులనైతే కలిగి ఉందో వివాహ అనంతరము కూడా అదే హక్కులని కొనసాగించబడడం జరుగుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 9th బిట్ అనేది సి అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మనకేమంటే హిందూ అవిభాజ్య కుటుంబం ప్రధానంగా ఏ చట్టాల కింద పనిచేస్తుంది అంటున్నాడు సార్. ఏ చట్టాల కింద పని చేస్తుంది అంటున్నాడు? హిందూ అవిభాజ్య కుటుంబం అంటే హిందూ ఉమ్మడి కుటుంబం అంటే అవిభాజ్య అంటే విభాజ్యము కానిది. దీన్నే మనకి ఇంకేలా అడుగుతుందంటే ఉమ్మడి కుటుంబం అంటాడు సార్. ఉమ్మడి కుటుంబం అంటాడు. ఈ ఉమ్మడి కుటుంబం ప్రధానంగా ఏ చట్టాల కింద పనిచేస్తుంది అన్నాడు? 1 హిందూ వివాహ చట్టం, 2 హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, అదేవిధంగా హిందూ వారసత్వ చట్టం, అన్ని చట్టాల కింద లేదా పైవన్నీ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో వాస్తవానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కొన్ని చట్టాలకు లోబడి ఉండదు. గమనించాలి సార్. ప్రధానంగా హిందూ వివాహ చట్టం దేనికి సంబంధించిందంటే ఇది మనకేమడిగాడు ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? కుటుంబం గురించి అడిగాడు. సరే వివాహ చట్టం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు, కుటుంబానికి సంబంధించింది కాదు. ఓకే. సో ఇది ఆటోమేటిక్ వివాహానికి సంబంధించిందండి. అంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు సో అతను ఎలా మ్యారేజ్ అప్రోచ్లు పెట్టుకోవాలి, సో అటువంటి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏమన్నాడు? హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం అంటున్నాడు సార్. ఇది కేవలం గమనించినట్లయితే నిర్వహణ, సో దత్తత పక్కన పెట్టండి, నిర్వహణ అంటే ఒక కుటుంబాన్ని నడపవలసిన బాధ్యత ఎలా ఉంటుంది, ఆ నడిపేటప్పుడు జరిగే అవకతవకల పరిస్థితి ఏమిటి, ఆర్థిక అవరోధాలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో మనకి ఉపయోగపడుతుంది సార్. తర్వాత మనకి 4th ఆప్షన్ ఒకసారి గమనించినట్లయితే ఏమన్నాడు? అన్ని చట్టాల కింద అంటున్నాడు సార్. అంటే ఇక్కడ గమనించినట్లయితే అన్ని చట్టాల కింద ఏమవుతాయి?
ఆస్తి హక్కులు మాత్రమే నిర్ణయించబడతాయి తప్ప వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలనేది ఎక్కడ తెలియజేయడం జరగదు సార్. సో ఇక్కడ మనకి మిగిలింది ఏమిటి, ఒక ఉమ్మడి కుటుంబం గురించి ప్రధానంగా అంటే హిందూ వారసత్వ చట్టం అనేది తెలియజేయడం జరుగుతుందండి. హిందూ వారసత్వ చట్టం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, HSA హిందూ వారసత్వ చట్టం అనేది తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా. సరే, ఇంతవరకు మనం 10 బిట్లు చూడడం జరిగింది. 10 బిట్లో మనం ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఏమిటంటే కుటుంబం నిర్వహణ. అంటే మనం చూస్తున్నది దత్త చట్టం మన యొక్క స్టార్టింగ్ లో మనకు ఉంచాం, కానీ ప్రతి అంశం దేనికి లింకప్ అయింది అంటే కుటుంబానికి, రక్త సంబంధానికి, వారసత్వం అనే 3 ప్రధాన అంశాల కింద వెళ్తుంది. ఏ కుటుంబమైనా కూడా ప్రధానంగా ఈ 3 అంశాల చుట్టూనే తిరుగుతుంది సార్. అది అక్కడ మనకు కొన్ని పేర్లు అనేవి వేడవుతాయి. పూర్తి రక్త సంబంధమా, అర్ధ రక్త సంబంధమా, రక్త సంబంధం లేదని కానీ, లేదా మొదటి తరమా, 2వ తరమా, 3వ తరమా అని కానీ, కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే తరాలకుండా కాగ్నేట్ ఆగ్నేట్ బంధాలను అడుగుతూ ఉంటాం. సో ఏదైనా నాకు సబిండ వ్యవస్థని అడగవచ్చు. కానీ ఇలా ఇవన్నీ కూడా దేనికి సంబంధించినట్టే రక్త సంబంధాలకు సంబంధించింది. మూడోది ముఖ్యంగా వారసత్వం. వారసత్వం అనేటప్పుడు 2 అంశాలు గుర్తు రావాలి, హక్కులు మరియు బాధ్యతలు. ఎక్కడైతే హక్కుల గురించి మాట్లాడుతామో మనకు ఉండే బాధ్యత కూడా గుర్తించాలి. సో నీ తండ్రి యొక్క ఆస్తిపై నీకు ఎంత హక్కు ఉందో, తండ్రి వృద్ధాప్యంలో వార్ధక్యంలో ఉన్నప్పుడు అతను రక్షించవలసిన బాధ్యత కూడా అంతే ఉంటుందన్నమాట. ఓకే సార్, ఇంతవరకు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం మనం ఒకసారి డిసైడ్ చేద్దాం సార్. డిస్కస్ చేసినట్లయితే మనకి తదుపరి సార్ ప్రజెంట్ గమనించుకున్నట్లయితే మనం ఈ యొక్క PR అకాడమీ అనేది మనకి, అవునండి, ఉమా సాయి ప్రసాద్ గారు 10వ ఆన్సర్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సార్. సార్ నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఈ యొక్క PR అకాడమీ అనేది మీకు ప్రస్తుతం గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేది ఫుల్ఫిల్గా ఉంది సార్, విత్ 4K డిజిటల్ వీడియోస్తో. సో వెల్ ఎక్స్పెక్టెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్తో ఈ యొక్క వీడియోస్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏమిటంటే పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది సార్. సో రెండోది ఏమిటంటే ప్రాక్టీస్ బిట్స్ అండి. సో మనం ఎంత చదివినప్పటికీ కూడా ప్రాక్టీస్ లేదా ఇతర మాక్ టెస్టులు రాయడానికి కావాల్సినటువంటి పూర్తి సామర్థ్యము, పూర్తి అంశాలతో మనకి విశ్లేషణతో కలిగినటువంటి పూర్తి సారాంశాన్ని ఈ యొక్క యాప్లో మేము పొందుపరచడం జరిగింది. ఓకే సార్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తాను కోరుచూ ఉన్నాం. సో నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే HSA హిందూ, ఇక్కడ మనం గమనించినట్లయితే HSA కింద క్లాస్ 1 వారసులు లేకపోతే ఆస్తి ఎవరికి సంక్రమిస్తుంది అంటున్నాడు సార్. ఇక్కడ వారసత్వం గురించి మాట్లాడే ముందు మనకి చూసినటువంటి అంశం ఏంటంటే వారసత్వం అనే పదం కనిపిస్తుంది. ఆ వారసత్వంలో ఏం చేస్తాం, మన తరువాత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనకు కలిగినటువంటి ఏదైతే అది ఎంత ఉంటే అంత తర్వాత వాళ్ళు ఇవ్వాలనుకుంటాం. కానీ ఇక్కడ మన కోచింగ్లో ఏమిచ్చాడంటే వారసులు లేరు. ఏ వారసులు లేరు, క్లాస్ 1 వారసులు లేకపోతే. అనగా క్లాస్ 1 వారసులు అంటే ఎవరు గుర్తు రావాలి, మనకి మన సంతానము. మనకి మన సంతానం అనేది లేకపోయినట్లయితే, మనకి మన సంతానము లేకపోయినట్లయితే ఆస్తి ఎవరికి సంక్రమిస్తుంది అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది సార్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సార్ మనకి ప్రభుత్వానిక, కోపరెన్సర్లక, క్లాస్ 2 వారసులక, వీలునామా ప్రకారమా. సార్ గమనించాలి సార్, ఎప్పుడు కూడా మన భూమి అనేది ప్రభుత్వానికి వెళ్ళదు సార్. ఎప్పుడు ప్రభుత్వానికి వెళ్తుంది అంటే సంబంధిత ఆస్తి వారసత్వం అనేది ట్రస్టల్ రూపేణ, ఏదైనా పెద్ద పెద్ద సంస్థల రూపేణ ఉన్న సందర్భంలో ఆ సంస్థలు కానీ ఆ వ్యవస్థలు అనేవి ఎటువంటి వీలునామా రాయని సందర్భంలో క్రింద జరుగుతున్నటువంటి దుర్వినియోగాన్ని నివారించడానికి సంబంధిత ప్రభుత్వాలు అనేవి ఆస్తి పరిరక్షణకై తమ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. తీసుకుని అవి ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందండి వారి యొక్క విధి విధానాలకు అనుగుణంగా. కోపరెన్సర్లకు సరే, ఇది ఎల్లప్పుడూ కూడా కోపరెన్సర్లు క్లాస్ 2 వారసులు లేనట్లయితే, క్లాస్ 2 వారసులు లేకపోతే మాత్రమే వారికి చెందుతుంది తప్ప ఇతర సందర్భాల్లో వాళ్ళకి కూడా వెళ్ళదండి. క్లాస్ 2 వారసులు ఎవరు అంటే నా యొక్క తల్లిదండ్రులు అండి. నా యొక్క తల్లిదండ్రులకు, లేదా ఇంకెవరు అవుతారంటే నాతో పుట్టినటువంటి సపిండ రక్త సంబంధము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు. లైక్ దట్ సోదరుడు కానీ సోదరి, అంటే అన్నదమ్ములకు అక్క చెల్లులకు కానీ, ఈ అన్నదమ్ములకు అక్క చెల్లెల్లో ప్రధానంగా గమనిస్తే డైరెక్ట్ గా వీళ్ళకి ఆస్తి అనేది వెళ్ళదు సార్. ఈ సోదరుడు యొక్క వారసులు ఎవరైనా ఉంటే వారికి కానీ, లేదా సోదరి యొక్క వారసులు ఉంటే వారికి మాత్రమే వెళ్తుంది. అంటే క్లాస్ 2 రక్త సంబంధంలో మనం గమనించినట్లయితే తల్లి తండ్రితో పాటుగా ఇంకా నా యొక్క తల్లిదండ్రులతో పాటుగా ఆ హక్కుని ఎవరు తీసుకుంటారంటే నా సోదరుడు సోదరికి వారి యొక్క వారసులకు మాత్రమే చెందుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సార్, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్, ఇక్కడ
మీ యొక్క ఆస్తి ఉంది సార్, మీ ఆస్తి అనేది ఇంత రావడానికి మీతో పాటు మీ భార్య యొక్క కూడా అంతే కష్టపడ్డది. ఇప్పుడు మీకు వారసులు లేరు కదా, మరి ఇప్పుడు ఈ ఆస్తి అనేది మీ తరపు వారికి వస్తుందా, మీ భార్య తరపు వారికి వెళ్తుందా అంటే, సరే గమనిస్తే ఈమె యొక్క ఏదైతే వివాహ సందర్భంలో ఈమె తరపున తమ తండ్రి ఇచ్చినటువంటి బహుమతులు ఉన్నాయో అవి మాత్రమే ఆ యొక్క కుటుంబానికి, ఎవరి కుటుంబానికి, ఆ యొక్క తమ యొక్క పూర్వ కుటుంబం అనగా తమ యొక్క తండ్రి తరపున, నా భార్య యొక్క తండ్రి అంటే నా మామ తరపునటువంటి కుటుంబానికి చెందుతుంది. మిగిలినటువంటి మేము కలిసి సంపాదించిన ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తి అంతా కూడా నా తరపు అనగా నా తండ్రి తరపు ఉన్నటువంటి వారసులకు మాత్రమే చెందుతుంది. వారు ఏ కిందకి రావడం జరుగుతుందంటే క్లాస్ 2 వారసుల కింద రావడము జరుగుతుందండి. క్లాస్ 2 వారసుల కింద రావడం జరుగుతుంది. సరే, ఇక్కడ వీరునామా రాసినప్పటికీ కూడా క్లాస్ 2 వారసులకు వెళ్తుందని అడుగుతూ ఉన్నారు సార్. సరే గమనించాలి, ఆ వీలునామాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సారాంశం ఆధారంగా ఒక సందర్భంలో కానీ, 2 మీరు అడిగినటువంటి ఆన్సర్ ఏమంటే సార్ వీలునామా రాసి ఉంటే, సరే వీలునామా రాసి ఉంటే తమ తల్లిదండ్రులకు అనేది వారి యొక్క తదనంతరం, ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు ఎంతో కొంత ఆస్తి ఉంది, కానీ ప్రమాదవశాత్తు నేను మరణించాను. నా యొక్క ఎయిమ్ ఏంటంటే నాకు ఉన్నటువంటి ఆస్తి అనేది నా తర్వాత ఏదో ఒక సంక్షేమ సంస్థకి ఇవ్వాలని. కానీ నాకు నేను లేను, కానీ నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులు ఉన్నారు. సో వారిని పెంచవలసిన బాధ్యత ఎవరిది? యాజ్ ఏ కొడుకుగా నాదే కదా. సో అప్పుడు నా యొక్క ఆస్తి అనేది వీలునామా ఉన్నప్పటికీ కూడా నా తల్లిదండ్రుల రక్షణ, పరిరక్షణ, సంరక్షణ కొరకు వాళ్ళు ఉన్నంత కాలము ఆస్తిపై వచ్చే హక్కులు ఉండవు సార్. ఆస్తిపై ఉన్నటువంటి ఏదైతే రాబడి వస్తుందో ఆ రాబడిలో వారి జీవితానికి ఎంత అవసరమో అంత ఉపయోగించి మిగతా డబ్బులని ఆ ట్రస్టుల రూపేనా కానీ, లేదా వాళ్ళు కాలక్రమం చేసిన తరువాత నేను ఏదైతే అనుకున్నానో మరణానంతర వీలునామా రాశానో ఆ వీలునామా ప్రకారమే పంచవలసి ఉంటుందండి. ఓకే సార్. సరే, ఇక్కడ రాజా గారు సార్ గమనించాలి, వీలునామా ఉన్నప్పటికీ కూడా హక్కులు అనేది నా తల్లిదండ్రులు కల్పించబడవు. వాళ్ళు వార్ధక్యములో, వృద్ధాప్యములో ఉన్నారు కనుక వారి యొక్క సంరక్షణ బాధ్యత కొడుకుగా నాకు ఉంది కనుక వాళ్ళు ఉన్నంత వరకు నా యొక్క ఆస్తిపై వాళ్ళకి బాధ్యత, అంటే వాళ్ళు పెంచాలన్న బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తదనంతరం ఇప్పుడు ఏదైతే నేను వీలునామా రాశానో ఆ వీలునామా ప్రకారమే పంచవలసి ఉంటుంది. ఓకే సార్, వీలునామా ఉంటే. ఓకే సార్, ఇది వీలునామా ఉంటే. వీలునామా లేనట్లయితే పూర్తిగా ఈ యొక్క ఆస్తి అనేది ఎవరికి చెందుతుంది, సంక్రమిస్తుంది అంటే క్లాస్ 2 వారసులకి సంక్రమిస్తుంది. వీలునామా ఉన్నప్పటికీ కూడా కొంతకాలం ఆస్తి అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే నా తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉంటుంది. ఓకే సార్. అదర్వైజ్ వీలునామా లేకపోతే నా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇక్కడ మీరు అడుగుతుంది ఏంటంటే ఉమా సాయి ప్రసాద్ గారు, ఒకవేళ భర్త చనిపోయిన ఆస్తి భార్యకు హక్కు ఉంటుందా సార్ అంటే భార్యకు ఉంటుందా లేదా పిల్లలకు ఉంటుందా అంటున్నారు. పిల్లలు లేకపోతే. ఓకే సార్. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పూర్తిగా ఎప్పుడూ కూడా అంటే మనకి ఈ 2005కు ముందు సపిండ సహాయాది, దాయాది అనే మనకు కొన్ని పదాలు కనిపిస్తాయి సార్. ఇవి అనేవి ఏం చేసేవి అంటే ఇప్పుడు ఏ బి సి అనుకుంటే ఈ బి అనేవాడు చనిపోయినట్లయితే వీడికి భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా సవరణకు ముందు గమనిస్తే ఉన్నటువంటి ఆస్తిని ఏ కామ సి సర్దుకునేవాళ్ళు, పంచుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 2005 సవరణ జరిగిందో ఆనాటి నుండి కూడా ఈ ముగ్గురికి కూడా హక్కులు, పిల్లలు ఉన్నా లేకపోయినా తమ నమ్మి భార్యలనే వచ్చారు కాబట్టి వాళ్ళు సంరక్షించవలసిన బాధ్యత అనేది వీళ్ళకు ఉంటుంది. కానీ కండిషన్స్ అప్లై అండి. ఇప్పుడు బి అనే ఆవిడకు ఆ వ్యక్తి వలన ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లయితే ఆమె ఇంకొక వివాహం చేసుకొని ఈ అత్తమామల్ని పట్టించుకోను అనుకుంటే ఈ అత్తమామలు అనేవారు వారి యొక్క కోర్టులను ఆశ్రయించినట్లయితే కోర్టులు అనేవి ఈమె యొక్క ఏదైతే గవర్నమెంట్ జీతం ఇస్తుందో దానిలో సగభాగం వారి యొక్క అత్తమామల యొక్క సంరక్షణార్థం ఇవ్వాల్సిన విధంగా మనకి కొన్ని కోర్టులు అనేవి చెప్పడం జరుగుతాయి సార్. సో అది అవుతుంది సార్. పిల్లలు ఉన్నా లేకపోయినా ఆమెకు హక్కు అనేది ఉంటుంది. ఎప్పుడు 2005 సవరణ తరువాతనే. సో అంతకు పూర్వం అయితే ఉండేది కాదు సార్ దాయాది ఆస్తుల్లో భాగంగా.
నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే హెచ్ఎంఏ క్రింద ఒక హిందూ స్త్రీకి దత్తత తీసుకునే సామర్థ్యం ఎప్పుడు ఉంటుంది అన్నాడు సార్. అంటే ఒక దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, సో ఈ దత్తత తీసుకున్నప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దత్తత తీసుకోవచ్చు అనేది మనకు అడుగుతూ ఉన్నాడు సార్. సామర్థ్యం ఎప్పుడు ఉంటుంది అని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆప్షన్స్ ఏముంటాయి, వివాహం చేసుకుంటే, లేదా రెండో ఆప్షన్ ఏంటంటే అవివాహిత లేదా వితంతువు అయితే, మూడో ఆప్షన్ ఏమన్నాడు పిల్లలు లేకపోతే, నాలుగో ఆప్షన్ ఏమన్నాడు పైవన్నీ. సో ఈ మూడు ఆప్షన్స్ లో ఈ మూడు అవుతాయా అవవా ఒకసారి గమనించండి సార్. ఇక్కడ దత్తత తీసుకునే అర్హత ఉన్నాయా లేవా. సరే వివాహం చేసుకున్న దత్తత తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు ఎవరి యొక్క అనుమతి అంటే తప్పనిసరిగా తమ యొక్క భర్తకు ఒక మాట చెప్పేసి ఆవిడ దత్తత తీసుకోవచ్చండి. అవివాహిత లేదా వితంతువు అయితే ఈమె తీసుకోవచ్చండి, ఎందుకంటే ఈమె ఒంటరి మహిళ, ఈమె రక్షణార్థం లేదా ఇతర కుటుంబ విలువలని లేదా తమతో సామాజిక జీవనం గడపాలి కాబట్టి సో ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఆసరా అవసరమవుతున్న ఉద్దేశంతో సో అలాంటి వాళ్ళు కూడా దత్తత తీసుకోవచ్చండి. ఆమె కోరుకున్న బిడ్డ లేకపోతే ఇప్పుడు ఆమెకు సంతానం లేని సందర్భంలో కూడా ఈమె దత్తత తీసుకోవచ్చండి. సో ఇప్పుడు గమనించినట్లయితే ఈ మూడు క్వాలిటీస్ కూడా దత్తత తీసుకోవడానికి సామర్థ్యం ఉంది. ప్రధానంగా ఈ దత్తత తీసుకొని ఈ ఒంటర లేదా వితంతు మహిళ దగ్గర మనం గమనించినట్లయితే ఇంకొక పాయింట్ ఇస్తాడు సార్. ఆమెకు ఏ స్వతంత్రం ఉండాలి అంటే ఆర్థిక స్వతంత్రం అనేది ఉండాలి. అంటే తనతో పాటుగా దత్తత తీసుకోబోయే వ్యక్తిని కూడా పెంచగలిగే సామర్థ్యం ఉందా లేదా అనేది ఆ ప్రభుత్వాలు గమనిస్తాయండి. ఎందుకు దత్తత అనేది చట్ట ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో ఆ స్థానికంగా ఉండే వ్యక్తులు కానీ లేదా జిల్లా మెజిస్ట్రేట్ ఆధీనం నుండి కానీ సిడబ్ల్యూసి నుండి కానీ మనకి ఎంక్వైరీకి రావడం జరుగుతుంది. ఆమెకు అన్ని రకాల హక్కులు ఆర్థిక స్వతంత్రాలు ఉన్నాయి అన్నట్లయితే అప్పుడు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. సో వివాహం చేసుకున్నట్లయితే సో బయలాజికల్గా ఫాదర్ కాలేము, కానీ నాకు దత్తత తీసుకుందాం అనుకుంటే భర్త యొక్క అనుమతి తీసుకుని వివాహానంతరం తీసుకోవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో బయలాజికల్ ఫాదర్స్ అవ్వాలి అనుకున్నా ఏవో జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఆ యొక్క ఆ కోరిక నెరవేరలేదు, కానీ పిల్లల్ని పెంచుకోవాలి, నెక్స్ట్ వాళ్ళతో కొంతకాలం గడపాలి, వాళ్ళు మనకు వృద్ధాప్యంలో ఆధారపడతాము అనుకున్నట్లయితే వారు కూడా తీసుకోవచ్చు. ఆమె కోరుకున్న బిడ్డ లేకపోయిన సందర్భంలో కూడా దత్తత తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక స్వతంత్రం అనేది ఎవరి దృష్టిలో మాట్లాడుతున్నారంటే అవివాహిత లేదా వితంతువు అయితే అనేది గమనించాలి సార్. ఇక్కడ ఆప్షన్స్ ఏమవుతాయి అంటే పై 4 పై 3 కూడా రైట్ ఆన్సర్స్ ఏనండి. సో ఆల్ ఓకే. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే హిందూ వారసత్వ చట్టంలో విలుప్తం అవ్వడం అంటే ఏమిటని అడుగుతున్నాడు సార్. విలుప్తం అవ్వడం అంటే ఏమిటని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆస్తిని దానం చేయడం, 2 వారసులు లేనప్పుడు ఆస్తి ప్రభుత్వానికి చెందడం, 3 ఆస్తిని పంచుకోవడం, 4 ఆస్తిని అమ్మడం అని అడుగుతూ ఉన్నాడు సార్. ఇక్కడ గమనించినట్లయితే సార్ విలుప్తం అవ్వడం, ముందుగా విలుప్తం అవ్వడము అంటే ఇక్కడ అర్థం మనకు తెలియాలి సార్. ఎటువంటి వారసులు లేని సందర్భములో ఆస్తి ఏమవుతుందంటే క్లాస్ 1 వారసులు కావచ్చు, లేదా వారసత్వానికి సంబంధించినటువంటి కానీ వీలునామాలు కానీ లేని సందర్భంలో ఆస్తి అనేది ఏమవుతుంది అని అడుగుతూ ఉన్నాడు సార్. సో దానికి సంబంధించి మనం గమనించినట్లయితే ఆస్తిని దానం చేయడం. సరే ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ విలుప్తం అవ్వడం అనేది మరణ అనంతరం జరిగే కార్యక్రమం అండి. సో మరణానంతరం మనం దానం ఇచ్చే అవకాశం ఉందా, లేదు, కాబట్టి ఇది ఆప్షన్స్ తీసేయొచ్చండి. రెండోది మనం గమనించినట్లు ఆస్తిని పంచుకోవడం. సరే ఉన్నప్పుడు జరిగితే మాత్రమే ఆస్తిని పంచుకోవడం కానీ ఆస్తిని అమ్మడం కానీ జరుగుతుందండి. సో ఈ 3 ఆప్షన్స్ కావండి. వారసులు లేనప్పుడు ఆస్తి ప్రభుత్వానికి చెందడం, అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ 14th బిట్ హెచ్ఎస్ఏ 2005కు ముందు హిందూ కోపరెన్సరీలో ఎవరికి హక్కు ఉండేది అన్నాడు సార్. సరే గమనించాలి సార్, ఇక్కడ మనకి ఇచ్చింది 2005 కనిపిస్తుంది క్వశ్చన్ లో, కానీ దాని ముందు ఒక పదం ఉపయోగించడం జరిగినది. 2005కు ముందు అనగా 2005లో హిందూ వారసత్వ చట్టములో ఎటువంటి సవరణలు రాలేదు. ఆ సవరణలు రానప్పుడు హక్కులు ఎవరికి ఉండేవి అని అడుగుతూ ఉన్నాడు సార్. గమనించాలి, ఇక్కడ కేవలం కొడుకులకు మాత్రమే, కేవలం కూతుర్లకు, కొడుకులు మరియు కూతుర్లకు, వితంతువులకు అంటున్నాడు సార్. సో 15th బిట్ ఆన్సర్ 14th ఆప్షన్ ప్రయత్నం చేయండి సార్. ఎస్ సార్, గమనించాలి ఇక్కడ 2005కు ముందు అన్నాడు. 2005కు ముందు ఎవరు మాత్రమే హక్కుదారులు అంటే కేవలం కొడుకులే. గతంలో మాట్లాడుతూ ఉన్నాం. సో సవరణ రాక ముందు కొడుకులు మాత్రమే హక్కుదారులు. ఎప్పుడైతే సవరణ వచ్చిందో కొడుకు కూతుళ్లకు సమాన హక్కులు కల్పించబడ్డాయి.
ఓకే సార్, సవరణ రాలేదు కాబట్టి కొడుకులకు, సవరణ వచ్చినట్లయితే కొడుకులు మరియు కూతుర్లకు చెందును. సో క్లియర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, ఒక హిందూ స్త్రీ తన భర్త నుండి నిర్వహణ భరణము హక్కుని ఎప్పుడు కోల్పోతుంది అంటున్నాడు సార్. ఇప్పుడు మనం భరణం తీసుకోవడానికి కొన్ని మాట్లాడుతూ ఉంటాం, ఏ రకంగా భరణం తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ భరణం ఎప్పుడు కోల్పోతుంది? విడాకుల తర్వాత, మత మార్పిడి చేసుకుంటే, మరో వ్యక్తితో వివాహం చేసుకుంటే. సో లేదా రెండు సందర్భాలు, మత మార్పిడి చేసుకున్నా లేదా మరో వ్యక్తి వివాహం చేసుకున్నా, ఈ రెండు కండిషన్, ఏ కండిషన్ కూడా రెండు కూడా రైట్ అని అడుగుతూ ఉన్నాడు సార్. సో ఒక వ్యక్తి, ఇప్పుడు నా దగ్గర నుండి ఒక వ్యక్తి భరణం తీసుకుంటుంది, ఓకే ఏదో కారణాల వల్ల, కానీ ఈ భరణం నేను ఎప్పటి వరకు ఇవ్వగలను, కొనసాగించగలను అని అడుగుతున్నాడు సార్. భరణం ఇచ్చేది మనం ఎప్పుడు ఇస్తాం? విడాకుల తర్వాత. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు? కోల్పోతుంది, తను ఎప్పుడు ఆ యొక్క భరణం నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ప్రధానంగా సార్ ఎస్ చేయాలండి. చాలా మంది రైట్ ఆన్సర్ పెట్టారండి సార్. ఉమా సాయి ప్రసాద్ గారు, ఇక్కడ మరో వ్యక్తిని వివాహం చేసుకున్నా కోల్పోతుంది, ఆమె తన మతాన్ని మార్చుకున్నా కోల్పోతుంది సార్. సో అప్పుడు ఆ రెండు కూడా ఆప్షన్స్ లో ఉన్నాయి కాబట్టి బి అండ్ సి అనేది అవుతుంది సార్. ఎందుకంటే గతంలో మాట్లాడాం సార్, మనకు ప్రధానంగా భారతదేశంలో హిందూ అనేటప్పుడు కొన్ని మతాలే మనకు వస్తాయి. హిందూ, అదే విధముగా బౌద్ధ, జైన, అదే విధంగా సిక్కు మతాలే. ఈ మతాలలో ఉండి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఏదో ఒక కారణము చేత వేరే మతంలో కన్వర్ట్ అయినట్లయితే ఈ వివాహం ద్వారా పొందినటువంటి ఆస్తి హక్కులని కోల్పోయే అవకాశం ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్ననే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన. టీటీడీలో కొంతమంది అన్య మతస్థులు ఉన్నారు అన్నప్పుడు ఆ బోర్డు ఏం చేసింది? వారి యొక్క క్యాడర్కి సంబంధించి ఇతర డిపార్ట్మెంట్లలోకి వారిని పంపించి వేసి కేవలం ఈ టీటీడీ బోర్డులో ఎవరిని మాత్రమే ఉంచమన్నది? హిందువులను మాత్రమే ఉంచడం జరిగింది. అంటే పూర్వం మరి సార్ మీకు తెలియదా, టీటీడీలోకి వచ్చేటప్పుడు ఆ అభ్యర్థి హిందువా కాదని మీరు చెక్ చేయలేదంటే? సరే గమనించాలి, ఈనాడు నేను హిందువుగా ఎగ్జామ్ రాయడం జరిగింది, బాగానే ఉంది, ఉద్యోగం వచ్చింది. ఏదో అనివార్య కారణాల వల్ల కానీ, నా కుటుంబ వ్యవహారాల వల్ల కానీ నేను మతం మారవలసి వచ్చినట్లయితే మతం ఆటోమేటిక్గా మారుతాను. సో ఇలా మతం మారినప్పుడు ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఒక మతం, ఉద్యోగంలో కొనసాగుతున్న వేరే మతంలో నేను ప్రవేశించడం జరిగింది. సో ఆ సందర్భంలో ఏం చేస్తాం? సో అక్కడ నుండి మనం వేరే డిపార్ట్మెంట్కి పంపించేయడం జరుగుతుంది తప్ప ఇంకేమీ ఉండదు. కానీ ఇక్కడ ప్రధానంగా మత మార్పిడి చేసుకుంటే మనకు గతంలో మాట్లాడాం, విడాకులు తీసుకునే సందర్భంలో ప్రధానంగా రెండు కేసులు మనకి ఇంపార్టెంట్. ఒకటి ఏమిటి అంటే భార్య పరంగా చూసినప్పుడు భర్త అసమర్థుడైతే, ఇన్ ద సెన్స్ కుటుంబ సంసార జీవితానికి పనికిరాడు అనే సందర్భంలో ఆమెకి విడాకుల యొక్క మంజూరు చేయడం జరుగుతుంది. రెండో కేసు ఏమిటంటే తన యొక్క యజమాని లేదా కుటుంబం యొక్క కర్తగా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి అనుసరిస్తున్నటువంటి మతములోకి బలవంతంగా రావాలి అనే సందర్భంలో ఆమె ఆ వ్యక్తి నుండి ఏమి పొందవచ్చు అంటే విడాకులు పొందవచ్చు. సరే గమనించాలి, ఈ వ్యక్తి విడాకులకు ఎందుకు తీసుకున్నావంటే బలవంతంగా నన్ను నా మతం నుండి కాకుండా వేరే మతంలోకి రామన్నాడు అంటున్నారు ఉద్దేశంతో నేను విడాకులు తీసుకున్నాను. మరి ఇలాంటి నేను ఇప్పుడు వేరే మతంలోకి వెళ్ళడానికి ఇష్టం లేని నేను భరణము తీసుకుంటూ వేరే మతంలోకి వెళ్ళినట్లయితే ఏం రద్దు అవుతుంది? ఆటోమేటిక్గా మా భరణం అనేది రద్దు అవుతుంది. సో ఈ రెండు ఆన్సర్స్ కూడా రైట్ అవుతాయి సార్. బి అండ్ సి అనేది బోత్ అండ్ కరెక్ట్. సో 15th ఈజ్ క్లియర్ సార్. సార్ నెక్స్ట్ మనకి హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6 ప్రకారం 2005 సవరణ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అన్నాడు సార్. ఇక్కడ డేట్ మనకి మెన్షన్ చేయడం జరిగింది సార్, గమనించాలి. ఇప్పుడు 20/12/2004, 9 అంటే 9వ తారీఖు సెప్టెంబర్ 2005, అదేవిధముగా 15 ఆగస్ట్ 2005, 1 జనవరి 2006 నుండి అమలులోకి వచ్చింది అంటున్నాడు సార్. సరే గమనించాలి, సవరణ చట్టము అడుగుతున్నాడు సార్. సవరణ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటున్నాడు సార్. ఇది మొదటగా ఏ సంవత్సరంలో వచ్చిందంటే 55లో వచ్చింది. ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందంటే 56. దీనికి ఎప్పుడు సవరణ జరిగింది అంటే 2005. ఈ సవరణ జరిగింది ఏ సంవత్సరంలో మళ్ళీ అమల్లోకి వచ్చింది అంటే 2005లో వచ్చింది సార్. ఇక్కడ 2005లో ఉన్న రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఏది ఉన్నాయి? సెప్టెంబర్ 9వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు. సరే ఇక్కడ ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం, ఇది చట్టం తేదీ కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెప్టెంబర్ 9, 2005 అనేది ఆన్సర్ అవుతుంది. సరే గమనించాలి, మొదటగా 55లో చట్టం వచ్చింది. అమలు ఎప్పుడు నుండి వచ్చిందంటే 56లో. అమల్లో వచ్చినటువంటి ఈ చట్టానికి ఎప్పుడు సవరణ జరిగింది అంటే 2005లో.
2005లో సవరణ జరిగిన ఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2005లో అమల్లోకి వచ్చింది. ఈ 2005 అనే ఆప్షన్ మనకి ఎన్ని ఉన్నాయి? రెండే ఉన్నాయి, బి అండ్ సి. ఈ బి అండ్ సిలో మనం గమనిస్తే ఆగస్టు 15వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు అంటున్నాడు. సో ఆగస్టు 15వ తారీఖు మనకి ఏమిటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. ఆనాటి నుండి జెండా ఎగరేసి మనం స్వతంత్ర జీవనాన్ని గడుపుతా ఉన్నాం, హక్కులు బాధ్యతలు అన్నీ కూడా. కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? సెప్టెంబర్ 9, 2005వ తారీఖున ఈ సవరణ అనేవి అమల్లోకి రావడము జరిగినది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్, ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మరొక అంశం బోర్డు మీద కనిపిస్తూ ఉంది సార్. ఏమంటున్నాడు? దత్తత రద్దు చట్టబద్ధంగా సాధ్యమేనా? దత్తత రద్దు చట్టబద్ధంగా సాధ్యమేనా అంటున్నాడు. సో గమనించాలి ఆప్షన్స్. అవును, దత్తత తీసుకున్న వారు రద్దు చేయవచ్చు. కాదు, ఒకసారి దత్తత తీసుకుంటే రద్దు చేయలేము. 3, అవును, దత్తత తీసుకున్న బిడ్డ రద్దు చేయవచ్చు. 4, కోర్టు అనుమతితో మాత్రమే దత్తత చేయవచ్చు అంటున్నాడు. సార్ గమనించాలి సార్, దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి. దత్తత రద్దు చట్టబద్ధంగా సాధ్యమేనా అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్స్ అవును కాదు, అవును కాదు అని మనకు కనిపి, అవును కాదు, అవును, కోర్టు అని ఉంది. సో ఇక్కడ అవును దగ్గర కొన్ని కండిషన్స్ ఇచ్చాడు సార్. దత్తత తీసుకున్న వారు రద్దు చేయవచ్చు అని. కాదు, ఒకసారి దత్తత తీసుకుంటే రద్దు చేయలేమని చెప్తున్నారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే అవును, దత్తత తీసుకున్న బిడ్డ రద్దు చేయవచ్చు. అంటే ఇక్కడ అవును, దత్తత తీసుకున్నవారు అంటే ఇక్కడ దత్తత, అవును, దత్తత తీసుకున్నవారు ఇన్ ద సెన్స్ ఏమవుతుందంటే తల్లిదండ్రులు అండి. ఇక్కడ తల్లి లేదా తండ్రి. ఇక్కడ దత్తత తీసుకున్న బిడ్డ అంటే ఇక్కడ కూతురు లేదా కుమార్తె, ఏ వ్యక్తి అయితే దత్తత అనేది. ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి దత్తత తీసుకుంటే దీన్ని మనం వాస్తవానికి రద్దు చేయలేమండి. కాబట్టి ఇక్కడ అవును దత్తత తీసుకున్న వారు కానీ, అవును దత్తత తీసుకున్న బిడ్డ కానీ తప్పు. ఇక్కడ ఒకసారి దత్తత తీసుకున్నట్లయితే దాన్ని రద్దు చేయలేము, కొనసాగించవలసిందే. కాబట్టి ఇక్కడ ఇంత కోర్టు అనుమతి కూడా వ్యవహరించదు. కాదు, ఒకసారి దత్తత తీసుకున్న రద్దు చేయలేరు అనేది ఆన్సర్ అవుతుంది సార్. 17 బి ఈజ్ రైట్ ఆన్సర్. సరే, ఇక్కడ మీరు అడుగుతుంది ఏంటంటే దత్తత తీసుకున్న బిడ్డ మేజర్ అయిన తర్వాత దాన్ని రద్దు చేయవచ్చా అంటే, సరే ఇక్కడ 100కి 90% లేదండి. కానీ ఎప్పుడు రద్దు చేయవచ్చు అంటే మేజర్ అయిన తర్వాత అంటే సా కుటుంబంలో అతడి తర్వాత వేరొక సంతానము కానీ, అతడితో పాటుగా వేరొక సంతానం అదే కుటుంబంలో ఉన్న సందర్భంలో ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య చూసే క్రమములు అంటే పక్షపాతంగా ఆ కుటుంబ సభ్యులు కానీ ఇతర గ్రామీణ లేదా సమాజ వ్యవస్థలు అనేవి అతని పట్ల పక్షపాత ధోరణి వహించినట్లయితే ఆ వివక్షత నుండి అతను తప్పించుకునేందుకు మేజర్ అయిన తర్వాత సంబంధిత వ్యవస్థకి ఆయన విన్నవించుకోవచ్చండి, నాకు కలిగినటువంటి అన్యాయం ఇది అని. సో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ద్వారా అతడు రద్దు చేసుకోవచ్చు. అయితే సో అతని రక్షణ పోషణ అర్థమై ఆ కుటుంబం అనేది ఎంతో కొంత చెల్లించవలసి ఉంటుంది. ఎందుకు? ఆ కుటుంబం వలన మానసిక వేదనకి గురయ్యాడు కాబట్టి. ఓకే సార్, అది అన్ని కండిషన్స్లో వర్తించదండి. మేజర్గా ఎప్పుడంటే కంపారిటివ్ ద సొసైటీలో కంపేర్ చేసేటప్పుడు అంటే ఒక ఎక్స్ అనేవాడు దత్తత తీసుకునే వ్యక్తి, వై అనేవాడు బయలాజికల్ కుటుంబానికి చెందినవాడు అనుకుంటే, సో ఎక్స్ అండ్ వై మధ్య జరిగినటువంటి ఆ డిఫరెన్షియేట్ ఏదైతే వివక్షత ఉందో దాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు మేజర్ అయిన తర్వాత మాత్రమే హక్కులు కలిగి ఉంటాడు. వివక్షత ప్రధానంగా ఉంటే మిగతా సందర్భాల్లో దానికి సాధ్యం అనేది ఉండదు సార్. ఓకే సార్. నెక్స్ట్ మనకి గమనించినట్లయితే 18th అండి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివాహేతర సంబంధము ద్వారా పుట్టిన పిల్లలు తమ తల్లి ఆస్తిని వారసత్వంగా పొందగలరని అడుగుతా ఉన్నాడు సార్. సో గమనించాలి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కాదు, అవును, షరతులకు లోబడి వారసత్వ హక్కు లేదు అంటున్నాడు సార్. సో 18th ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వివాహేతర సంబంధము ద్వారా పుట్టిన పిల్లలు తమ తల్లి ఆస్తిని వారసత్వంగా పొందగలరా అని అడుగుతా ఉన్నాడు సార్. సరే, ఇక్కడ గమనించినట్లయితే చాలా మంది సి అనేది పెడుతూ ఉన్నారు సార్.
సి అనేది ఆన్సర్ కాదండి. ఆన్సర్ ఏమవుతుందండి, బి అనేది ఆన్సర్ అవుతుంది. ఎలా అంటే మనకి హెచ్ఎస్ఏ హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 30 ప్రకారం మనం గమనించినట్లయితే ఎప్పుడూ కూడా వారసులు అనేది మనం గమనించినట్లయితే తల్లికి సంబంధించినంత వరకు వారు చట్టబద్ధమైన వారసులే. కాబట్టి వారసుల చట్టం ప్రకారం వారు వారసులు అవుతారు. కాబట్టి దేన్ని పొందగలరు, వారసత్వాన్ని పొందగలరు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకే సార్. సో నెక్స్ట్ గమనించినట్లయితే HAMA కింద అంటే హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్, హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టము కింద మొత్తం నిర్వహణ భరణము మొత్తం ఎలా నిర్ణయించబడుతుంది అన్నాడు సార్. ఆప్షన్ ఏ భర్త ఆదాయం మాత్రమే, బి భార్య అవసరాలు మరియు భర్త సామర్థ్యముపై, ఆప్షన్ సి స్థిరమైన మొత్తము, ఆప్షన్ డి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అంటున్నాడు సార్. సో ఆప్షన్స్ గమనించండి. భర్త ఆదాయం మాత్రమే, లేదనుకున్నట్లయితే భార్య అవసరాలు మరియు భర్త సామర్థ్యముపై, ఆప్షన్ సి స్థిరమైన మొత్తము, ఆప్షన్ డి ప్రభుత్వ నిర్ణయము అంటున్నాడు సార్. సరే గమనించాలి, ఈ భరణము అనేది ఎల్లప్పుడూ కూడా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే సార్ ఈ ప్రధానంగా అవసరాలు. అయితే కొన్ని సందర్భాలలో మనకు అవసరాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి మన యొక్క ఏమీ లేదు సార్, నాకు వచ్చే మంత్ ఇన్కమ్ అనేది 20K అనుకుందాం సార్, ఒక 30,000 20,000 అనుకుందాం. సో 30,000 అనుకున్నట్లయితే సో ఇప్పుడు నేను ఈ ఆస్తిని ఏం చేయగలను, 3 భాగాలు చేయాల్సి ఉంటుందండి. ఎందుకు, భరణం ఇవ్వాలనుకున్నప్పుడు భార్యకి భరణానికి చెల్లించాలి, నా తల్లిదండ్రుల పోషణార్థానికి కొంత, మరి నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు ఉండాలి. అంటే ఇప్పుడు ఇది సమానంగా పంచినట్లయితే భరణానికి 10,000, తల్లిదండ్రులకు 10,000, నాకు 10,000 ఉండాలి. కానీ నా భార్యకి ఏవో అవసరాలు పెరిగిపోయాయి అని చెప్పేసి 30,000 ఇమ్మంటే నేను ఇవ్వగలనా, ఇవ్వలేను. ఓకే సార్. ఎలా నిర్ణయించబడుతుంది అనే సందర్భంలో తప్పనిసరిగా భర్త యొక్క ఆస్తి, అలా అని చెప్పేసి భర్త యొక్క ఆస్తి ఎక్కువగా ఉంది, అదే మొత్తంలో భార్య ఖర్చులు ఉన్నప్పుడు సో దాన్ని కూడా ఆదాయం చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, భార్య అవసరాలు మరియు భర్త సామర్థ్యముపై ఆధారపడి ఉంటుంది సార్ ఏది, భరణము అనేది. ఓకే సార్. దీనికి సంబంధించి రీసెంట్గా మనం గమనించినట్లయితే క్రికెటర్ మహమ్మద్ సమీ మరి అతని యొక్క భార్యకి మధ్య ఈ భరణం గొడవ జరుగుతూ ఉంది. ఎందుకు, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, పెంచాలి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మహమ్మద్ షమీ భార్య. అయితే కోర్టు అనేది తప్పుపడుతుంది. ఎందుకు, ఆమె కోరింది చాలా మొత్తం, అంటే పర్ మంత్ సుమారుగా 3.5 to 4 వరకు కోరింది. అయితే దీనిలో తను ఏం చెప్పిందంటే తమ యొక్క కుమార్తె ఇది మహమ్మద్ షమీకు తనకు పుట్టిన కుమార్తె ఉంది, ఆమె రక్షణకు పోషణకే సుమారుగా 2 లక్షల వరకు ఖర్చు అయిపోతుంది. సో మిగతా మొత్తాలు నాకు సరిపోవట్లేదు, పెంచండి అని చెప్తే హైకోర్టు అనేది తిడుతుంది. ఎందుకంటే సో అతని యొక్క సంపాదనపై కూడా ఆధారం. ఎందుకు, ప్రస్తుతం మహమ్మద్ షమీకి వచ్చే ఆదాయం బట్టే మేము నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి కోర్టు అనేది ఈ కేసుని కొట్టివేయడం జరిగింది. అంటే దేనిపై, భార్య అవసరాలనే కాదు, ప్రధానంగా దేని చూసుకుంటుంది, భర్త సామర్థ్యంపై కూడా, అంటే అతను ఉండే ఆస్తి వివరాలపై. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే ఇదే కేసుని రివర్స్గా చూద్దాం. మహమ్మద్ షమీ కొన్ని కోట్లు ఉన్నాయనుకోండి, అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువగా పర్ మంత్ వాటి టర్న్ ఓవర్ యొక్క సుమారుగా 10 CR అనుకోండి. సో ఇప్పుడు ఆమె కోరింది కేవలం ఎంత, భార్య అనేది హసీనా అనేది సుమారుగా ఒక 5 లక్షలు కోరింది అనుకోండి. తప్పనిసరిగా ప్రభుత్వం అనేది దీని మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, భర్త సామర్థ్యం అధికంగా ఉంది కాబట్టి భార్య యొక్క అవసరాలు సంఖ్య తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఓకే సార్. 19 బిట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను సార్. సరే, ఇక్కడ భార్య అవసరాలు మరియు భర్త సామర్థ్యముపై ఎల్లప్పుడూ భర్త ఆదాయంపై మాత్రమే నిర్వహించబడదండి భరణం అనేది, తమ యొక్క అవసరాలు కూడా. ఎందుకు, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మహమ్మద్ షమీ కేసే మనం చూడవచ్చు. తమ యొక్క ఏమంటుంది ఆవిడ కోర్టుకి, నా ఒక్కదాని యొక్క బాధ్యతలే కాదు, మాకు పుట్టిన సంతానం యొక్క రక్షణ కూడా ఉంది కదా, సో ఆమె పెంచడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అయిపోతుంది, ఆమె యొక్క గ్లాసరీస్ కానీ లేదా ఇతర హాస్పిటల్ ఖర్చు కానీ ఆమె ట్యూషన్ ఫీజు కానీ అని చెప్పేసి కోర్టుకి రిపోర్ట్ చేయడం జరిగింది ఆవిడ. సో అప్పుడు ఆ కోర్టులు ఏం చేస్తాయి, భర్త యొక్క సామర్థ్యం ఏమిటి, అసలు అతను ఇవ్వగలడా లేదా, అతనికి వచ్చే రాబడి ఇంకా ఆదాయ మార్గాలు ఏమిటి అని ఆలోచిస్తుంది. ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉన్నట్లయితే ఆగిపోతుంది. ఏమైనా అంటే అవసరాల సంఖ్య తక్కువగా ఉండి భర్త యొక్క ఆదాయ సంపద ఎక్కువగా ఉన్నట్లయితే కోర్టులు అప్పుడు ఏం చేస్తాయి అంటే ఈమెకి మద్దతుగా నిలబడి ఆమె కావలసినటువంటి మొత్తంలో మంజూరు చేసే ప్రయత్నం చేస్తాయి. అలా అని చెప్పేసి భర్త సామర్థ్యం అనేది తక్కువగా ఉండి భార్య అవసరాలు, దీన్ని మనం చూడవచ్చు మహారాష్ట్ర హైకోర్టు కానీ లేదనుకుంటే మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చింది. సో అతని యొక్క వ్యక్తిగత జీవితం అనేది కేవలం 50,000 లక్షల రూపాయలు ఉంటుంది, కానీ ఆమె భార్య చూపించిన ఖర్చు పర్ మంత్ 3.25 చూపిస్తుంది అనమాట. ఏమేమి ఉందంటే లగ్జరీ లైఫ్, అంటే తమ యొక్క
డ్రెస్ సెన్స్ నుండి ఆమెకు కావాల్సినటువంటి ఇతర అతరాతుల ఖర్చు కూడా ఆమెపై వేస్తుంది. దాన్ని హైకోర్టు తిడుతుంది అనమాట, లేడీ జడ్జి. ఏముంటుంది, నీకు అంత లగ్జరీ లైఫ్ నీవు కావాలనుకున్నట్లయితే నువ్వు చదువుకున్నావు కదా, స్వతంత్రంగా సంపాదించు, అంతేగాని పూర్తిగా భర్తపై ఆధారపడి ఉండి నాకు కావాల్సిన లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాననుకుంటే మాత్రం ఇది చట్టబద్ధత కాదు అని చెప్పేసి కోర్టు కొట్టివేసింది. ఆమెకే మందలించడం జరిగింది. అంటే ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ప్రధానంగా అవసరాలు, 2 సామర్థ్యం. ఈ 2 ఉన్నట్లయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సార్. 19th is B is the right answer. సార్ ఇక్కడ తండ్రి వివాహేతర సంబంధము ద్వారా పిల్లలు ఉంటే అంటున్నారు సార్. అయితే వివాహేతర ఇప్పుడు తాను మరణించే సందర్భానికి ముందు వీలునామా రాసినా కానీ, అంటే పలాని వ్యక్తితో కలిగిన సంతానం నీ వారసులు అవుతారని. రెండోది మరీ ముఖ్యంగా, సో అతను బ్రతికున్న సందర్భంలోనే వీరు కూడా ఈ కుటుంబానికి చెందిన వాళ్ళే అని వచ్చినట్టు చూపించినట్లయితే, ఇప్పుడేమీ లేదు సార్. ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఇతడికి ఎక్స్ అనే వ్యక్తితో ముందుగా వివాహం జరిగింది, ఇది అందరికీ తెలుసు. వై అనే వ్యక్తితో కేవలం ఇతనికి ఈ వ్యక్తికి మాత్రమే వివాహం జరిగినట్లు ఈమెకే తెలుసు. కానీ ఏ ఎక్స్కి మధ్య జన్మించిన సంతానానికి వీళ్ళంతా వారసులే. కానీ ఏ వైకి జన్మించిన సంతానంకి ఎటువంటి వారసత్వ హక్కులు కల్పించబడలేదు ఏ అనే తండ్రి. కానీ ఎప్పుడు తన మరణ వీలునామాలో ఎక్స్ అనే వ్యక్తులకు ఎంత హక్కులు ఉన్నాయో వై ద్వారా వచ్చినటువంటి సంతానానికి అంత హక్కులు రాయవచ్చు ఆ సందర్భంలో కానీ, లేదా అతని యొక్క వృద్ధాప్య వార్ధక్య సందర్భంలో ఆమె భార్యను ఒప్పించి ఈ యొక్క వై యొక్క సంతానము కూడా వారసులే ఆయన ప్రకటించినట్లయితే అప్పుడు మాత్రమే హక్కుదారులు అవుతారు. మిగతా ఏ సందర్భంలో కూడా తండ్రి తరపున వివాహేతర సంబంధం ద్వారా ఏర్పడినప్పుడు హక్కులు అనేవి సంభవించవు. ఈయన ప్రకటించాలి. ఎవడు? ఏ అనేవాడు చెప్పాలి, నా పిల్లలే, ఇద్దరూ కూడా నా పిల్లలే, నాకు సంబంధించిన వాళ్ళని చెప్పాలి. లేదా ఏం రాయాలి? వీలునామా రాసినట్లయితే అప్పుడు మాత్రమే వాళ్ళు హక్కుదారులుగా పరిగణించబడతారు. మిగతా ఏ సందర్భంలో పరిగణించబడలేము. ఇక్కడ తల్లి ద్వారా అనేటప్పుడు మాత్రం వారసత్వము అంటే తల్లి ద్వారానే మనకు వాస్తవంగా మనము ఏ రక్త సంబంధీకులు, మీ బెక్స్ ఎగ్జాంపుల్ ఏముంది మనకి ప్రధానంగా గమనిస్తే రక్త సంబంధాలు 2 రకాలు. ప్రధానంగా మేజర్గా గమనిస్తే పూర్తి రక్త సంబంధము కానీ అర్ధ రక్త సంబంధము కానీ. ఇక్కడ పూర్తి రక్త సంబంధం అయితే ఏమన్నాము, ఒకే తల్లి ఒకే తండ్రికి జన్మించిన వారు. కానీ అర్ధ రక్త సంబంధమైనప్పుడు ఒకే తండ్రి వేరు వేరు తల్లులు అవ్వచ్చు, లేదా ఒకే తల్లి ఇక్కడ వేరు వేరు తండ్రులు అవ్వచ్చు. ఇక్కడ అర్థమైంది సార్. ఈ సందర్భంలో ఏమవుతుంది, వారి యొక్క రక్త సంబంధం అనేది డిఫరెన్షియేట్ అనేది రావడము జరుగుతుంది. సో దాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా తండ్రిని ఆధారంగా వివాహేతర సంబంధాల ద్వారా వారి వారసత్వాన్ని చెప్పలేము. కేవలం తల్లికి పుట్టినటువంటి సంతానము కాబట్టి వారు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ తల్లి వద్దనే ఉంటారు. కాబట్టి ఆమె పూర్తి ఆ సంతానానికి పూర్తి బాధ్యత వహించడం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వాలు ఆ యొక్క స్త్రీ వివాహేతర సంబంధము ద్వారా వారసత్వంగా వచ్చినప్పుడు ఆ వారసత్వ హక్కులు ఆ స్త్రీ ద్వారా పొందుతారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ నెక్స్ట్ మనకి ఒక హిందూ స్త్రీకి స్త్రీధనంగా వచ్చే ఆస్తిపై ఆమెకున్న హక్కులు ఏవి అన్నాడు సార్. దానికి సంబంధించి ఒకసారి గమనించండి సార్. పరిమితి యజమాని, సంపూర్ణ యజమాని భర్తకు సంక్రమిస్తుంది, ఆమె పిల్లలకు మాత్రమే సంక్రమిస్తుంది అన్నాడు. అంటే స్త్రీధనం ఇన్ ద సెన్స్ ఆమె వివాహ సమయంలో ఆమెకు వచ్చినటువంటి ఏ ధనం అయితే ఉందో అది ఏమవుతుంది, స్త్రీధనం అవుతుంది సార్. ఈ స్త్రీధనముపై తనకి కేవలం లిమిటెడ్ పవర్స్ ఏమున్నాయా, ఫుల్ పవర్స్ ఉన్నాయా, లేదా తమ ఆ రోజు స్త్రీధనంగా వచ్చిన ఆస్తి అంతా తన భర్తకే చెందుతుందా, లేదా ఆమె పిల్లలకు మాత్రమే చెందుతుందా అని అడుగుతూ ఉన్నాడు సార్. సార్ ఎప్పుడు గమనించినట్లయితే భర్తకి హక్కు అనేది ఉండదు సార్. ఏమి చెయ్యాలన్నా తప్పనిసరిగా ఆమె యొక్క సంతకం అనేది ఉండాలి. అయితే ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమి చెయ్యాలి అంటే పరిమితిగా ఉన్నట్టు కాదండి, అన్లిమిటెడ్ ఉన్నట్టు దానికి. అయితే సంపూర్ణ యజమాని అవుతుందా, ఆమె పిల్లలకు మాత్రమే సంక్రమిస్తుందా? సార్ సంపూర్ణ యజమానిగా ఉంటుంది కాబట్టి ఇస్తే ఆమె పిల్లలకి ఇస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళు కానట్లయితే ఆమె కొన్ని ట్రస్టులకి దానం చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా పిల్లలకే సంక్రమిస్తుంది అని చెప్పలేము. సంపూర్ణ యజమాని ఇప్పుడు నేనున్నాను సార్, నా కుటుంబం ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని నేను ఏదైనా చెయ్యొచ్చు అంటే నాకు నచ్చినట్లుగా నా కుటుంబం ఉంటే నా కుటుంబానికి హక్కుదారుగా ప్రకటిస్తాను. లేని సందర్భంలో నేను నా నిండు స్పృహతో ఉన్న సందర్భంలో ఒక వీలునామా రాసి నా మరణానంతరం నా ఆస్తి అనేది ఏదో దేవాలయానికి కానీ, ఏదో సంక్షేమ పథకాల రూపంలో, లేదా ఏదో ఒక ట్రస్ట్కి కానీ, లేదనుకున్నట్లయితే ఏదో ఒక సామాజిక సంస్కరణ చేస్తున్నటువంటి ఒక సంస్థకు కానీ దారాదత్తం చేసే అధికారం నాకు ఉంది. ఎందుకు? ఆ ఆస్తిపై నాకు ఏ హక్కు ఉంది, పూర్తి పవర్లు అనేవి ఉన్నాయి కాబట్టి.
సో మరి స్త్రీధనంపై పూర్తి హక్కు ఎవరికి ఉంటుందంటే స్త్రీలకు ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది సార్? సంపూర్ణ యజమాని అవుతుంది సార్, సంపూర్ణ యజమాని. సార్ ఇక్కడ పిల్లలకు చెందదు సార్. ఎందుకంటే పిల్లలకి చెందాలా వద్దనేది ఎవరు నిర్ణయిస్తారంటే ఆమె. అంటే ఇప్పుడు ఆమె నిర్ణయిస్తుంది పిల్లలకి చెందాలా వద్దని ఆమె నిర్ణయిస్తుందంటే ఆమెకి ఏ పవర్స్ ఉన్నట్టు? పూర్తి యజమాని అయితే కదా, పూర్తి యజమాని అయితే మాత్రమే ఆమెకు చెందుతుంది. ఓకే సార్. ఇక్కడ ఏమి కష్టమేమీ లేదండి. మనకు కొద్దిగా అంటే మనం ఏమనుకుంటాం అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తాం. సో 4 ఆప్షన్స్ని కూడా ఒకసారి చదివినట్లయితే, చదివిన తర్వాత మళ్ళీ మీరు ప్రశ్నను ఒకసారి చదివినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయండి చాలా వరకు ఆప్షన్స్ అనేవి. సో కంగారు పడడానికి ఏమీ లేదు రచన గారు. సో ఒకసారి 1-2 సార్లు చదివే ప్రయత్నం చేసినట్లయితే మనకి ఈజీ అయిపోతుందండి. సో ప్రధానంగా మనం గమనించినట్లయితే హిందూ వివాహ చట్టంలో మనకి పేపర్ 2కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీరు మొదటి 7-8 టాపిక్ల వరకు ఈజీగానే మూవ్ ఆన్ అయిపోతారు సార్. ఎందుకంటే అవి కొంత మనకి రిలేటెడ్గా ఉంటాయి. బట్ తర్వాత వచ్చినటువంటి హిందూ వివాహ వ్యవస్థలో కానీ, లేదనుకున్నట్లయితే ఈవో అధికారాలు కానీ, లేదనుకున్నట్లయితే ఈవో అధికారులు ఇన్ ద సెన్స్ కార్యనిర్వహణ అధికారాలు కావచ్చు, లేదనుకున్నట్లయితే చివరిది భూ సంస్కరణలు. ఇది ఎలా ఉంటుందంటే కొంత ఎకనామిక్స్ టైప్లోకి డ్రైగా అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే మనకి చదవడానికి బోర్ అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఈ టాపిక్ అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సార్, అంతే. సార్ మనకి పిఆర్ అకాడమీలో మీకు అటువంటి కష్టాలు ఏమీ లేకుండా సో డిజిటల్ వీడియోస్ అందిస్తూ ఉంది. దానికి ముఖ్యంగా పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ కూడా మీకు అందిస్తూ ఉంది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ హెచ్ఎస్ఏ హిందూ వారసత్వ చట్టం ప్రకారం 1956లోని సెక్షన్ 8 దేనికి సంబంధించింది అంటున్నాడు? సెక్షన్ 8 దేనికి సంబంధించింది అంటున్నాడు సార్? స్త్రీ వారసత్వములకు సంబంధించిందా, పురుషుల వారసత్వానికి సంబంధించిందా, దత్తత యొక్క రకాల గురించి తెలియజేస్తుందా, నిర్వహణ బాధ్యత తెలియజేస్తుందా అని అడుగుతా ఉన్నాడు సార్. సార్ గమనించాలి, ఇది ఈజీ బిట్ సార్, చాలా ఈజీగా చేయొచ్చు. ఇది క్వశ్చన్ నుండి దీని యొక్క ఆన్సర్ క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. హిందూ వారసత్వ చట్టములోని 1956లోని సెక్షన్ 8 దేనికి సంబంధించింది అన్నాడు? సెక్షన్ 8 దేనికి సంబంధించింది అన్నాడు సార్. సార్ ఆన్సర్ చేయాలి సార్ ఒకసారి. ఎస్ సాయి ప్రసాద్ గారు సి 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 సార్ ఇంకా ఓకే సార్, చాలా వరకు సి పెడుతున్నారు. సార్ దాని గురించి మాట్లాడదాం సార్. దత్తత యొక్క రకాల గురించి మనం తీసుకున్నట్లయితే హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్ లో తెలియజేస్తుంది సార్. మనం అడిగింది ఏంటి క్వశ్చన్లో? హెచ్ఎస్ఏ అడిగాం సార్. హెచ్ఎస్ఏ వేరు, హెచ్ఏఎంఏ వేరు. హెచ్ఏఎంఏ అంటే హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్, హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టము అనేది దేని గురించి తెలియజేస్తుంది? దత్తత రకాల గురించి తెలియజేస్తుంది. కానీ మనం అడగలేదే హిందూ వారసత్వ చట్టం 1956 అన్నాం. 1956 దత్తత చట్టం గురించి అడగలేదే, వారసత్వం గురించి అన్నాం. సో ఇక్కడ వారసత్వానికి దత్తతకు సంబంధం లేదు కాబట్టి తీసేయచ్చు. సో దత్తతలో నిర్వహణ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నాం అంటే ఏం పోతుంది? నిర్వహణ బాధ్యతలు కూడా పోతుంది. సో రిమైనింగ్ మనకి మిగిలింది ఏమిటి? స్త్రీ వారసత్వమా పురుషుల వారసత్వం అన్నాడు. ఏ వారసత్వం? స్త్రీల వారసత్వమా పురుషుల వారసత్వమా? సరే ఇక్కడ మీరు గమనిస్తే హెచ్ఆర్ఏ హెచ్ఎస్ఏ హిందూ వారసత్వ యాక్ట్ చట్టము ఏ సంవత్సరం ఎక్కడ ఇచ్చాడు? 1956. సరే 1956 నుండి 2004 మధ్య కాలంలో ఎవరికి హక్కులు కల్పించింది భారత ప్రభుత్వం? స్త్రీలకా పురుషులకా? సో ఇక్కడ ఏమైంది? ఎవరు కల్పించింది? పురుషులకు మాత్రమే కల్పించింది. ఎందుకు? 2005 మనకి సెప్టెంబర్ 9వ తారీఖు నుండి ఎవరికి వచ్చింది? స్త్రీలకు కన్వర్ట్ అయింది. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశాడు మనకి? 1956 అన్నాడు. 1956 అన్నాడు. సో 1956 అన్నాడు కాబట్టి ఎవరికి చెందుతుంది ఆన్సర్? ఆన్సర్ బి అనేది అవుతుంది, అది పురుషుల వారసత్వం. ఓకే సార్, క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ప్రధానంగా మనకున్నది దత్తత తీసుకున్న బిడ్డకు తన సొంత తల్లిదండ్రుల ఆస్తిపై దత్తత తర్వాత హక్కు ఉంటుందా? సో గమనించాలి సార్. సార్ గమనించాలి, దత్తత తీసుకున్న బిడ్డకు తన సొంత తల్లిదండ్రుల ఆస్తిపై దత్తత తరువాత హక్కు ఉంటుందా అంటున్నాడు సార్. ఇది డైరెక్ట్ బిట్ అండి. సార్ అండి 2005 ఇస్తేనే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అవుతారండి. ఓకే సార్. సో ఆ ఎవరి సందర్భంలో ఏమవుతుందంటే వాడు మనకి అక్కడ మెన్షన్ చేస్తాడండి 2005 2004 లేదనుకున్నట్టయితే 2005కు ముందు అంటాడు సార్ ఇబ్బంది పెట్టడానికి.
సో మన క్వశ్చన్లో 2500 ఉంది కాబట్టి బోత్ మేల్ అండ్ ఫీమేల్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే క్వశ్చన్లో 2005 ముందు అంటాడండి, 2000 ముందు అంటాడనమాట. అంటే మనం 2005తో ఆపేస్తాం క్వశ్చన్ అనేది, కానీ తర్వాత చిన్న కొనసాగింపు ఉంటుంది 2005కు ముందు అని ఇస్తూ ఉంటాడు అనమాట. సో క్వశ్చన్ కొద్ది క్లారిటీగా చదవండి. సో దీనికి కొద్ది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. దత్తత తీసుకున్న బిడ్డకు తన సొంత తల్లిదండ్రుల ఆస్తిపై దత్తత తర్వాత హక్కు ఉంటుందా? ఎస్ ఎస్ ఏదండి, ఉండదు అండి. ఎందుకు? ఎప్పుడైతే ఏ అనే ఫ్యామిలీ నుండి బి అనే ఫ్యామిలీలోకి ఒక వ్యక్తి కన్వర్ట్ అవుతున్నాడో సో ఏ ఫ్యామిలీ యొక్క హక్కులని ఆటోమేటిక్గా కోల్పోతాడు. ఏ ఫ్యామిలీ చెందుతాడు ఇప్పుడు? బి అనే ఫ్యామిలీకి. సో ఆటోమేటిక్గా ఏ అనే ఫ్యామిలీ అనేది వాడికి సంబంధించింది కాదు. సో అది హక్కులు ఉంటుందంటే ఉండదు. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ ప్రధానంగా మరొకటి బిట్ ఉంది చూడండి సార్. హెచ్ఎస్ఏ హిందూ వారసత్వ చట్టం 2005 సవరణకు ముందు 2005 సవరణకు ముందు కాపరెన్సరీ వాటాలలో ఎంత శాతం కూతురికి ఉండేది అన్నాడు సార్. సార్ దీన్ని బిట్ ఆన్సర్ చేయండి సార్. 23 సార్. ఒకసారి ఆన్సర్ చేయండి సార్. 23 ఇప్పుడే మాట్లాడాం మనం దీనికి సంబంధించి. హిందూ వారసత్వ చట్టం 2005 సవరణకు ముందు కాపరెన్సీ వాటాలలో ఎంత శాతం కూతురికి? 2 పదాలు గుర్తించాలి సార్. సవరణకు ముందు ఎవరికి అడుగుతున్నాడు? కూతురికి. సవరణకు ముందు కూతురికి ఏముండే హక్కులు ఉండేవా లేదా? సార్ ఇక్కడ గమనిస్తే సగము పావంతు సమాన వాటా ఎప్పుడు వచ్చాయంటే 2005 తర్వాత ఉన్న ఆస్తిలో ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా వాటాలు వేస్తే 2 ఉంటే సగము, 4 ఉంటే పావంతు, మళ్ళీ 2 ఉంటే సమాన వాటా. కానీ ఆడు ఏమన్నాడు? 2005 సవరణకు ముందు, 2005 సవరణకు ముందు అంటున్నాడు సార్. ఏముండేది అప్పుడు స్త్రీకి? కేవలం 0%, ఏముండేది కాదు. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ హెచ్ఎస్ఏ హిందూ వారసత్వ చట్టం కింద అజ్ఞాత వారసత్వం అంటే ఏమిటి అంటున్నాడు సార్. అజ్ఞాత వారసత్వం అంటే ఏమిటి అంటున్నాడు, ఒకసారి గమనించాలి. వీలునామా ద్వారా ఆస్తిని పంచుకోవడం, వీలునామా లేకుండా ఆస్తిని పంచుకోవడం, బహుమతి పత్రము ద్వారా ఆస్తిని బదిలీ చేయడం, ప్రభుత్వానికి అప్పగించడం. ఇది కొద్దిగా చూడండి సార్. అజ్ఞాత వారసత్వం గురించి మనకు అడుగుతా ఉన్నాడు. ఏ చట్టము కింద? ఈ యొక్క హిందూ వారసత్వ చట్టము కింద అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ మనం 4 ఇవ్వడం జరిగింది సార్. వీలునామా ద్వారా ఆస్తిని పంచుకోవడం, అదేవిధంగా వీలునామా లేకుండా ఆస్తిని పంచుకోవడం, అదేవిధంగా బహుమతి పత్రాలు ద్వారా ఆస్తిని బదిలీ చేయడం, 4th వన్ ఏమిచ్చాడు? ప్రభుత్వానికి అప్పగించడం. సో దీనికి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. 24th సార్. వీలునామా ద్వారానా లేదా వీలునామా లేకుండానా లేదా బహుమతి పత్రాల ద్వారానా ప్రభుత్వానికి అప్పగించడం ద్వారానా? సరే గమనిస్తే ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం సార్. బహుమతి పత్రము ద్వారా బదిలీ చేయడం అంటే ఇది కేవలం ఏ సందర్భంలో బదిలీ చేయగలం అంటే గిఫ్ట్లు ఇచ్చే సందర్భంలో మాత్రమే మనం దీన్ని బదిలీ చేసే అవకాశం ఉంటుంది సార్. మిగతా సందర్భాలలో రెండోది ప్రభుత్వానికి అప్పగించడం. ఏమప్పుడు సార్? ఇక్కడ వారసత్వం లేకపోతే. కానీ ఇక్కడ ఏమన్నాడు? అజ్ఞాత వారసత్వం అని ఒక మాట వాడాడు. అంటే వారసత్వం ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్టే. మనం దీన్ని చూడవచ్చు. దీనికి మీరు గతంలో చూసినట్లయితే త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వచ్చినటువంటి ఒక సినిమా అజ్ఞాతవాసిలో ఇతడు పవన్ కళ్యాణ్ తన యొక్క కుమారుడు విందా యొక్క కుమారుడే అనడానికి ఏమైనా స్కూల్ రిసిప్ట్లో సంతకాలు పెట్టినట్లు కానీ, లేదు ఇంత ఆస్తిలో ఏదో ఒక వాటా రాసి ఉంటాడు కదా, ఆస్తి పత్రాలు కానీ వీలునామా కానీ పత్రాలు ఉన్నట్లయితే మనం చూపించవచ్చు విందా కొడుకే అని చెప్పేసి. అంటే మనవాడు అప్పుడు వెళ్తాడు యూరోప్ కంట్రీకి వెళ్ళి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఏమైతే అంతవరకు గమనిస్తే పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ వారసుడుగా ఉంటాడు? అజ్ఞాత వారసుడుగానే ఉంటాడు. మరి అజ్ఞాత వారసుడుగా ఉన్నటువంటి వ్యక్తి దేన్ని చూసుకొచ్చాడు? వీలునామా అంటే చూపించడానికి వచ్చాడు, వీలునామా తీసుకురావడానికి. అక్కడ ఆ యొక్క నెక్స్ట్ ఏబి కంపెనీస్కి చైర్పర్సన్ అవుతాడా అవడనే సందర్భంలో అంటే దేని ఆధారంగా మనం డిస్కస్ చేయడం జరిగింది అజ్ఞాత వారసుడు. సో ఇక్కడ ఆన్సర్ చేయండి సార్. కాపరెన్సీ మీనింగ్ ఇది వారసత్వము లేదా కొన్ని సందర్భాలలో సమాన హక్కుదారులు లేదా ఇంకా మాట్లాడుకుంటే పార్ట్నర్స్ అండి. అంటే సపెండ ఒకే కుటుంబంలో జన్మించినటువంటి సహోదర సంబంధము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీనింగ్ మనం వాడవచ్చు. సరే ఒకసారి గమనించండి. సార్ ప్రస్తుతానికైతే ఆ యొక్క క్యారీ ఫార్వర్డ్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు.
మేబీ ఈ మంత్లో చేసి డిసెంబర్లో కండక్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్. సో దానికి సార్ ఎందుకంటే మనది ఆఫ్లైన్ ఎగ్జామే కాబట్టి మనకి 15 days ఆ 20 days బిఫోర్గా ఇంటిమేట్ చేస్తుంది. ఐ థింక్ మాకు అంటే అనలైజ్ చేసిన ప్రకారం అయితే మేబీ డిసెంబర్ లాస్ట్ వీక్లో అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఎందుకంటే మనకి మళ్ళీ జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఆ లోపలే వీటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి చూడండి సార్, అజ్ఞాత వారసత్వం అనేటప్పుడు తప్పనిసరిగా వీలునామా ద్వారా ఆస్తిని పంచుకోవడం అనేది ఉండదండి. వీలునామా ద్వారా ఆస్తిని రాసినట్లయితే అజ్ఞాత వారసత్వం అనేది కాదు. అంటే వీలునామా రాశాడంటే వీడు నా కొడుకు, వీడు నా కుమార్తె, ఈమె నా కుమారుడు కొడుకు అని తెలియజేస్తున్నట్టే కదా. తెలియజేస్తున్నారంటే అజ్ఞాతంలో ఉన్నట్ట కాదు కదా. సో ఇక్కడ మీకు అది ఇక్కడ అజ్ఞాతవాస సినిమా గురించి మాట్లాడేది ఏమిటంటే వాడు విందా కుమారుడు అనడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఏమున్నాయి? తన యొక్క ఆస్తిని ఆ యొక్క ఎవిడెన్స్ రూపంలో రాయడం జరిగింది. 40+40+20 అంటుంది ఖుష్బు. 40 అనేది చిన్న కొడుక్కి, 40 అనేది పెద్ద కొడుక్కి, 20% వచ్చిన ఖుష్బు కూడా ఎవరికి రాయమంటుంది? ఆ యొక్క పవన్ కళ్యాణ్కి అడాప్ట్ చేస్తుంది. అర్థమైంది? అంటే వారికి వీలునామా ఎందుకు? విందా కుమారుడు నేను అంటే కుమారుడు అనడానికి ఆధారం ఏమిటి? వీలునామా ఉంటే మనం అందరం ఒప్పుకుంటాం అంటాడు ఆ పక్కన కొంతమంది వ్యక్తులు. సో అందుకోసం వీలునామా తీసుకోవడానికి వెళ్తాడు. సో వీలునామా లేకుండా ఆస్తిని పంచుకున్నట్లయితే అదే వీలునామా ఏది అడగకుండా పవన్ కళ్యాణ్ విందా కొడుకు అంటే సో అదేమయ్యేది? అజ్ఞాత వారసత్వం అయ్యేది. వీలునామా అడిగారు కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిబిషన్ బయట పడిపోతుంది ఇతడు వారసుడు అని చెప్పేసి. సో ఆన్సర్ ఏమవుతుంది? వీలునామా లేకుండా అజ్ఞాత వారసత్వం అవుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ HAMA హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరు నిర్వహణ పొందేందుకు అర్హులు అంటున్నాడు సార్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరిని అడుగుతున్నాడు సార్? ఎవరు? భార్యన, ముసలి తల్లిదండ్రుల, మైనర్ పిల్లల, పై వారందరూ అడుగుతున్నాడు సార్. 25th ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. HAMA హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్ హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టము ప్రకారము ఎవరు నిర్వహణ పొందేందుకు? సార్ నిర్వహణ అంటే ఇక్కడ కుటుంబములో పాత్రదారులుగా ఉన్నారు. పాత్రదారులుగా ఉన్న వారిని మనము ఈ కుటుంబం ఈ చట్టం అనేది పెంచి పోషిస్తుందా లేదా అడుగుతున్నాడు సార్. సో గమనించాలి ఏమవుతుంది సార్? 25th రైట్ సార్. పై వారందరూ ఆన్సర్ అండి. HAMA ప్రకారము భార్య, ముసలి తల్లిదండ్రులు, మైనర్ పిల్లల యొక్క బాధ్యతలు ఎవరు చూసుకోవాలంటే కుటుంబానికి ఎవడైతే కర్త అని వ్యవహరిస్తున్నాడో అతని యొక్క బాధ్యత. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సార్ హిందూ వారసత్వ చట్టం 1956లో కాపరెన్సర్ అనే పదానికి సమానమైన పదము ఏది? సార్ ఇందాక అడిగారు కామెంట్ బాక్స్ లో, క్వశ్చన్ లో ఉంది గమనించండి సార్. హిందూ వారసత్వ చట్టం 1956లో కాపరెన్సర్ అనే పదానికి సమానమైన పదం వారసుడా, సహభాగ్య, భాగస్వామి, ఓన్లీ భాగస్వామి, మేనేజర్ అని అడుగుతూ ఉన్నాడు సార్. గమనించాలి సార్. దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. 26th హిందూ వారసత్వ చట్టం 1956లో. సరే ఇక్కడ గమనిస్తే వారసుడు అనేది గమనిస్తే ఆస్తి హక్కులో మాత్రమే రావడం జరుగుతుందండి. ఇక్కడ భాగస్వామి అంటే పార్ట్నర్, ఇంగ్లీష్ లో భాగస్వామి అంటే బిజినెస్ లో ఆర్థిక సంబంధాలకు సంబంధించి. మేనేజర్ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏమంటామంటే కర్త అని మాట్లాడవచ్చు అండి. సో ఇక్కడ మనకు మిగిలింది ఎవరంటే కాపరెన్సర్ అనే అర్థంలో సహభాగస్వామి ఆన్సర్ అవుతుందండి. సహభాగస్వామి ఉమ్మడి ఆస్తిలో పుట్టుకతోనే హక్కును పొందేది. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేనున్నాను, నాతో పాటు రక్తం పంచుకుంటే అన్నయ్యో, తమ్ముడో, అక్కో, చెల్లి ఉంటుందా? ఇప్పుడు నాకు వీళ్ళంతా ఏమవుతారంటే కాపరెన్సర్స్ అవుతారు. ఎందుకు? పుట్టుకతోనే వీరికి మాకు ఒక సంబంధం కలిగి ఉంది. అదేమవుతుందంటే సహభాగస్వామి. దీన్నే కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే దాయాది అంటాడు సార్. ఏమంటాడు? దాయాది. అంటే దాయాది కూడా ఏమవుతారు? నాకు మా తమ్ముడు ఇప్పుడు కొద్ది కాకపోతే మేమే దాయాదులుగా మారుతాం. ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళమే, కానీ ఆస్తుల వల్ల మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా అవడం వల్ల ఏమవుతుంది? వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఎలాబొరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే సార్. కాపరెన్స్ అనేది సహభాగస్వామి లేదా దాయాది అనే పదంలో వాడవచ్చు. సార్ 27th ఒకసారి గమనించినట్లయితే మనకి ఏమిచ్చాడంటే సార్, ఒక హిందూ పురుషుడు దత్తత తీసుకోవడానికి అతని భార్య అనుమతి అవసరమా అంటున్నాడు సార్. ఒక హిందూ పురుషుడు దత్తత తీసుకోవడానికి అతని భార్య అనుమతి
అవసరమా లేదా అంటున్నాడు సార్. దీనికి ఆన్సర్ చేయండి సార్. 27th ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? అవసరము లేదు, అవసరం ఉంది, కోర్టు అనుమతితో అవసరము లేదు, బిడ్డ లింగంపై ఆధారపడి ఉంటుంది. సరే ఇక్కడ గమనిస్తే పురుషుడు అనేటప్పుడు కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రెండు ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలండి. అవసరము గుర్తుపెట్టుకోవాలి, బిడ్డ యొక్క లింగంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పురుషుడు అనేటప్పుడు మాత్రమే సార్. ఇక్కడ ఏమిటి అంటే పురుషుడు యొక్క భార్య ఉంటే భార్య యొక్క అనుమతి తప్పనిసరి. కొన్ని సందర్భాలలో భార్య ఎక్స్పైర్ అయిపోయినట్లయితే అప్పుడు ఈ పురుషుడు దత్తత తీసుకోవాలనుకునే వ్యక్తి యొక్క లింగముపై ఆధారపడి ఉంటుంది. సరే ఈ పురుషుడు కేవలం ఎవరిని మాత్రమే దత్తత తీసుకోవాలంటే పురుషుడు మాత్రమే దత్తత తీసుకోవాలి. కానీ ఏమన్నాడు ఇక్కడ? భార్య చెరిపోయింది అని అనలేదు సార్. భార్య అనుమతి అవసరమా లేదా అంటున్నాడు. అంటే భార్య అనుమతి అవసరమే. 27th B as రైట్ ఆన్సర్ సార్. ఓకే సార్. ఇక్కడ గమనించాలి సార్, దత్తత తీసుకునేటప్పుడు స్త్రీ అనేది ఏ లింగ అభ్యర్థిని అంటే పురుషుడినైనా స్త్రీనైనా అంటే బాలుడిని లేదా బాలికని దత్తత తీసుకోవచ్చు. బట్ పురుషుడు మాత్రం దత్తత తీసుకోవాలంటే ఎవరిని మాత్రమే తీసుకోవాలి? పురుషుడిని మాత్రమే తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ. మరి ముఖ్యంగా పురుషుడు దత్తత తీసుకోవాలంటే ఎవరి యొక్క అనుమతి తప్పనిసరి? భార్య యొక్క అనుమతి తప్పనిసరి. ఓకే సార్. స్త్రీ దత్తత తీసుకోవాలనుకున్నట్లయితే ఆమె యొక్క ఆర్థిక స్వతంత్రం కలిగిన స్త్రీ, అదే అవివాహిత ఇన్ ద సెన్స్ పెళ్లి కాకపోయినా వితంతువైన ఒంటరి మహిళ అయినా ఆమె దత్తత తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ గమనించండి సార్. HSA ఇక్కడ హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 దేనికి సంబంధించింది అన్నాడు? హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 దేనికి సంబంధించింది అన్నాడు? ఒకసారి చేయండి అమ్మా. దీనికి సంబంధించి 28th కాపరెన్సర్ల బాధ్యత గురించి చెప్తుందా? వీలునామా గురించి తెలియజేస్తుందా? హిందూ స్త్రీ ఆస్తి వారసత్వం యొక్క సాధారణ నియమావళి గురించి తెలియజేస్తుందా? లేదా విభజన గురించి, ఆస్తి విభజన గురించి తెలియజేస్తుందా అంటున్నాడు సార్. సరే ఇక్కడ హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 అనేది కేవలం ఎవరికి సంబంధించిందంటే హిందూ స్త్రీ యొక్క ఆస్తి యొక్క వారసత్వము, దాని యొక్క సాధారణ నియమాల గురించి తెలియజేయడం జరుగుతుంది. కాపరెన్సర్ల బాధ్యత అనేది ఏ సెక్షన్ లో పొందుపరచడం జరిగింది అంటే సెక్షన్ 6 లో పొందుపరచడం జరిగిందండి. సెక్షన్ 6 లో వీలునామా గురించి మనకి ఏ సెక్షన్ తెలియజేస్తుంది అంటే సెక్షన్ 30 అనేది తెలియజేయడం జరుగుతుందండి. ఓకే సార్. సెక్షన్ 15 అయితే హిందూ స్త్రీ ఆస్తి వారసత్వము, కాపరెన్సర్ల సహభాగి దాయాదులు అయితే సెక్షన్ 6 ప్రకారము, వీలునామా అంటే మనం నోట్ రాస్తాం కదా, సో అదే సెక్షన్ 30లో మనకు పొందుపరచడం జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే HSA హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం 2005 సవరణ ప్రకారం కూతురు తండ్రి అప్పులకు బాధ్యత వహిస్తుందా? ఇక్కడ గమనించాలి సార్. కాదు, అవును, ఆమె వాటా వరకు బాధ్యత వహిస్తుంది, కొడుకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. సరే గమనించాలి. హిందూ వారసత్వ చట్టం సవరణ 2005 ప్రకారం, సవరణ 2005 ప్రకారం ఒకసారి గమనించండి. దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. సార్ 29th HSA 2005 సవరణ ప్రకారం కూతురు తండ్రి అప్పులకు బాధ్యత వహిస్తుందా? సరే ఇక్కడ సవరణ ప్రకారం ఆమె తండ్రి యొక్క ఆస్తిలో వాటా పొందుతుంది. ఈ ఆస్తి అనేది అప్పులైనా ఉండవచ్చు, లాభాలైనా ఉండవచ్చు. అంటే ఆటోమేటిక్ ఏముంటుంది? ఉంటుంది. అయితే ఇక్కడ అవును అనేది ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తారండి. అవును అని పెట్టే ముందు ఆలోచించాలి. ఏమన్నాడు? ఆమె వాటా వరకు బాధ్యత వహిస్తుంది. ఎందుకు? ఆమె ఒక్కరితే ఉంటే నష్టమో లాభమో ఆమెదే. కానీ ఆమెతో పాటుగా కోపరెన్సీలు సహభాగస్వాములు ఉన్నట్లయితే వారు కూడా సమాన నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆన్సర్ అవుతుంది ఆమె వాటా వరకు బాధ్యత వహిస్తుంది. ఆమె వాటా వరకు బాధ్యత వహిస్తుంది అనేది ఆన్సర్ పెట్టాలి సార్. సరే ఇక్కడ 29th ఏమవుతుందంటే సి ఆన్సర్ అవుతుందండి. చాలా వరకు అవుననే పెడతాం, కానీ గమనించాలి, అవును ఆమెకు వర్తిస్తుంది. కానీ ఆమె ఒక్కరితే ఉంటే ఈ సవరణతో సంబంధం ఏముందండి? సరే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆమెకు ఒకే ఒక కూతురు ఉంది, వాళ్ళకుండే ఆస్తి గురించి ఎందుకు సంబంధం? చట్టంతో సవరణతో సంబంధం ఏముంది? ఏం లేదు కదా. సవరణ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆమెకు కుటుంబంలో ఇతర వ్యక్తులు సహదాయాదులు కానీ కోపరెన్సీలు సహభాగస్వాములు ఉన్నప్పుడు ఆమెకు ఆస్తి హక్కులో భాగం ఉంటుందా లేదని తెలియజేయడానికి వచ్చిందే ఈ సవరణ. దాన్ని ఉద్దేశించి అడుగుతున్నాడు మనకి. HSA 2005 సవరణ ప్రకారము అంటున్నాడు. అప్పుడు కూతురు యొక్క తండ్రి ఉంటుంది ఎంతవరకు?
ఆమె వాటా వరకు. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నట్లయితే ఆ నాన్నకు 100 రూపాయలు అప్పు ఉంటే ప్రతి ఒక్కరికి 25 వస్తుంది. ఇప్పుడు అవును అన్నాం అనుకోండి, ఈ 100 రూపాయలు ఎవరు చెల్లించాలి? అమ్మాయి చెల్లించాలి. అంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అతనికి 100 రూపాయలు ఆస్తి ఉంది, నలుగురు ఉన్నారు. ఇప్పుడు అప్పు 100 రూపాయలు ఉందని చెప్పేసి ఈమెకి ఇచ్చి ఈమె తీర్చమని ఈ 100 రూపాయలు నలుగురు పంచుకోమంటే అది పద్ధత కాదు కదా. ఈ 100 రూపాయలని 4 వాటాలు వేసాం, అప్పుల్లో కానీ లాభాల్లో కానీ. సో అదే విధముగా లాభాల్లో అయినా తనకు వచ్చింది ఎంత? 25%. నష్టాల్లో అయినా తనకు వచ్చింది ఎంత? 25%. దాన్ని ఏమన్నాం? ఆమె వాటా వరకు బాధ్యత వహిస్తుంది. ఆమెకి ఏదైతే వాటా ఉందో ఆ 25% వరకు మాత్రమే ఆమె బాధ్యత వహిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి 25% అని గమనించాలి. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే లాస్ట్ బిట్ అండి ఈ సెషన్లో, హిందూ అడాప్షన్ మేనేజ్మెంట్ యాక్ట్, హిందూ వారసత్వ దత్తత మరియు నిర్వహణ చట్టము కింద ఒక హిందూ స్త్రీ తన మామగారి నుండి నిర్వహణ పొందవచ్చా లేదా అని అడుగుతా ఉన్నాడు సార్. మామగారి నుండి భరణం పొందవచ్చా లేదా అని అడుగుతా ఉన్నాడు. ఆప్షన్స్ లేదు, ఎప్పటికీ వీలు కాదు. ఆప్షన్ బి అవును, ఆమె భర్త చనిపోయి ఉంటే మరియు ఆమె తనను తాను పోషించుకోలేకపోతే అంటున్నాడు సార్. ఆప్షన్ సి అవును, భర్త బతికి ఉన్నప్పుడే. ఆప్షన్ డి కోర్టు ప్రత్యేక అనుమతితో మాత్రమే అంటున్నాడు సార్. సరే ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఎవరి నుండి? మామగారి నుండి అంటున్నాడు సార్. ఇక్కడ మామగారి నుండి పొందాలి అంటే భర్త ఏమవ్వాలి? చనిపోవాలి. అంటే అవును భర్త బతికున్నప్పుడే కాదు, కోర్టు అనేది సంబంధం లేదు. ఇప్పుడు మనకి లేదు, ఎప్పటికీ వీలు కాదు అవుతుందా? అవును, ఆమె భర్త చనిపోయి ఉంటే మరియు ఆమె తన తాను పోషించుకోలేకపోతే. ఓకే సార్, ఈ రెండింట్లో ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేదండి. అవును, ఆమె భర్త చనిపోయి ఉండి వాళ్ళు ఆస్తిపరులై ఉండి తనను తాను సొంతంగా ఆర్థిక స్వతంత్రత పొందలేని సందర్భంలో ఆమె భరణాన్ని ఆశించే అవకాశం ఉంది సార్. సో ఇక్కడ 30 అనేది బి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ సెషన్ అనేది ఈ రోజుతో మనకి ఇక్కడ క్లోజ్ అవుతుంది సార్. మళ్ళీ రేపటి రోజున రేపు సేమ్ 9:30కి మనం మళ్ళీ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఎండ్ ఆఫ్ ది సెషన్.